సిటీలోని ఈటరీస్ మీద వరుసగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రైడ్స్ జరుగుతున్నాయి. సార్, హలీం అని రంజాన్ సీజన్లో చేస్తారు ఫుడ్. యానిమల్ ఫ్యాట్ ఏం చేస్తారంటే డిగ్రేడ్ సోప్స్లో ₹2 ₹3 ఉండే బట్టల సోపులు ఉంటాయి కదా, వాటిల్లో వాడతారు. హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్, ఇరానీ చాయ్ కూడా అంతే ఫేమస్. అసలు నేనే ఆశ్చర్యపోతుండే చూస్తే వాళ్ళు ఒక మెటీరియల్ తయారు చేసుకుంటారు. ఇది నా దగ్గర టీ పౌడర్, లవంగ చెట్టు కాడలతోనే లవంగ పౌడర్ చేస్తారు. మన దగ్గర చాలా మంది మహానుభావులు లవంగాలు వాడరు. ఓకే. అంటే ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్లో బాగుంటుంది ఫుడ్ అనేది అపోహే అంటారా? డైనింగ్ ఫైన్ అన్నాడు ఆయన, వాళ్ళని కూడా మనం తప్పు 5 స్టార్ హోటల్స్లో 4 స్టార్ హోటల్స్లో ఎప్పుడూ రైడింగ్ చేస్తున్నట్టు తెలియదు. చాలా పెద్ద 5 స్టార్ హోటల్ అది, దాని మీద కూడా రైడ్ చేయడం జరిగింది. పైన ఐస్ క్రీమ్ అని రాసి ఉంది క్లియర్గా. మీరు తిన్నది ఏంటి? ఐస్ క్రీమ్. కానీ ఐస్ క్రీమ్ కాదు. ఒక్క ఇండియా గురించే అంత పెద్ద కంపెనీ ఫ్రోజన్ డెజర్ట్ తయారు చేస్తుంది మార్కెట్కి. మసాలా కంపెనీ తీసుకెళ్ళారు. నేను ఎప్పటికీ నేను మర్చిపోయినది. అక్కడ గుట్టలు సంచులు దాన్ని ఇట్లా ఒత్తి చూస్తే అది ఏం లేదు లోపల. మనది ఒక పెద్ద హోటల్ ఉంది, ఇప్పుడు పేరు చెప్పలేను. ఆ హోటల్ టీ 150, 200, 300 అంటున్నారు. దాంట్లో ఏం కలుపుతారు మరి? ఆ హోటల్ రెసిపీ ఎవరు తెలియదు. బాగా భయానకమైన పరిస్థితి ఉన్న ఈటరీ ఏదైనా ఉందా? సిటీలోనే ఒక ఏరియాకి వెళ్ళాము, చూస్తే లోపలికి వెళ్తే అంతా ఇదంతా ముక్కలు అక్కడంతా మటన్ చికెన్ అంతా మూలలు ఏది దాన్ని ఈగలు ఉన్నాయి. తీసుకొచ్చి బియ్యంలో వేస్తున్నాడు అక్కడ. ఎంతవరకు సేఫ్ మిల్క్, ఎలాంటి మిల్క్ తాగాలని అంటే ఏం చెప్తారు? ప్యాకెట్ తెచ్చుకుంటారు. ఆ ప్యాకెట్ మీద ఇంగ్రీడియంట్స్ మిల్క్ అని ఉంటుంది. యూరియా కలుపుతున్నారు, డిటర్జెంట్లు కలుపుతున్నారు. ఇట్ ఈస్ మిక్స్డ్ మిల్క్, అన్ని కలిపి బయటకు వచ్చిన పాలేవి. షవర్మా అని చెప్పి ఒకటి ఉంటుంది. షవర్మాతోనే కార్ఖానా సైడు, ఆల్వాల్ సైడు నలుగురు చనిపోయి. అసలు బయట ఫుడ్ తినడం అనేది ఎంత సేఫ్ హైదరాబాద్? సిటీలో పరిస్థితులు ఇంత ఘోరంగా ఉన్నాయా? కానీ ప్రజలు వినరు, అక్కడికి వెళ్తారు. సిటీలోని ఈటరీస్ మీద వరుసగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రైడ్స్ జరుగుతున్నాయి. అక్కడ మనం రోజు తినే ఫేమస్ హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి అనేది పబ్లిక్కి డిపార్ట్మెంట్ చెబుతుంది. సో అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్ ఫుడ్ ఇండస్ట్రీలో కానీ, లేకపోతే తెలంగాణ ఫుడ్ ఇండస్ట్రీలో కానీ యాజ్ ఏ హోల్ ఏం జరుగుతుంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక కన్జ్యూమర్ కానీ, మనతో చెప్పడానికి డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ రిటైర్డ్ విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్తో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే. సార్, ఫస్ట్లీ వెల్కమ్. అండ్ నిన్న ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి ఒక రిపోర్ట్ వచ్చిందని మొత్తం అన్ని న్యూస్ పేపర్స్లోని వచ్చింది సార్. హైదరాబాద్ హ్యాస్ ర్యాంక్డ్ లాస్ట్ అమాంగ్ ఇండియాస్ మెట్రో సిటీస్ ఇన్ ఫుడ్ హైజీన్ రేటింగ్స్. Out of approximately 75,000 food establishments in the city, only 361 eateries, అంటే less than 2% of licensed outlets hold hygiene ratings. సార్, సిటీలో పరిస్థితులు ఇంత ఘోరంగా ఉన్నాయా? సార్, హైజీన్ రేటింగ్ సర్టిఫికేట్ ఈజ్ నాట్ ఏ మ్యాండేటరీ యాక్చువల్గా. ఓకే. చట్ట ప్రకారం అయితే ఎఫ్ఎస్ఎస్సి ప్రకారం చాలామంది ఏంటంటే 5 స్టార్ హోటల్స్ వాళ్ళు కూడా మాకు ఆల్రెడీ స్టార్ హోటల్ ఉంది కాబట్టి హైజీన్ రేటింగ్ అంతగా పూరు. ఓకే. హైజీన్ రేటింగ్ వల్ల మనకేంటంటే థర్డ్ పార్టీ ఆడిట్ రావటం, ఆడిట్ వచ్చి దాన్ని చెక్ చేయటము, ప్రిలిమినరీ ఆడిట్ ఉంటుంది, తర్వాత కరెక్షన్స్, తర్వాత ఫైనల్ ఆడిట్ చేయించుకొని హైజీన్ రేటింగ్ సర్టిఫికేట్ ఎఫ్ఎస్ఎస్సి ఇష్యూ చేయడం జరుగుతుంది. అందులో తెలంగాణ రాష్ట్రంలో కొంచెం తక్కువ ఉన్నాయని నిన్ననే చదివాను నేను యాక్చువల్గా. ఓకే సార్, అదేంటంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మనం చేయించుకోవాలి. ఒకసారి చేయించుకుంటే సరిపోదు, ఎవ్రీ 2 ఇయర్స్ దే హ్యావ్ టు సో కంపల్సరీ. థర్డ్ పార్టీ కాంప్లైన్స్ కష్టం అని చెప్పి చేయించుకోరంటారా? లేదు సార్, థర్డ్ పార్టీ కంప్లైంట్స్ తెలంగాణలో హైజీన్ రేటింగ్ తక్కువ ఉన్నారు. యాక్చువల్గా నార్త్ సైడ్ ఉన్నంత హైజీన్ రేటింగ్ ఎంప్లాయీస్ లేరు, హైజీన్ రేటింగ్ ఆడిటర్స్ తక్కువ ఉన్నారు. దానివల్ల ఒకటి కొంచెము ఏంటంటే, ఎలాగో లైసెన్స్ మనము పెట్టుకుంటున్నాము, లైసెన్స్ ప్రకారం చేస్తున్నాము, హైజీన్ శానిటరీ కండిషన్స్ బాగున్నాయి మన దగ్గర అనే దాని మీద కొన్ని రెస్టారెంట్స్లో ఈ మధ్య కాలంలో జరిగిన దాన్ని బట్టి అంత శుభ్రత తక్కువ ఉంది అనేది తెలుస్తుంది. ఓకే. హైదరాబాద్లో హైదరాబాద్ బిర్యానీ అనేది ఫేమస్. హైదరాబాద్ బిర్యానీ మనం ఎంత పెద్ద పెద్ద రెస్టారెంట్లో తిన్నా, మేజర్గా ముస్లిమ్స్ రన్ రెస్టారెంట్స్ లైక్ షాగ్ హౌస్ అనో, అంటే అలా అనొచ్చో లేదో తెలియదు కానీ ఈ చెప్పండి పిస్తా హౌస్, మెహఫిల్ ఇటువంటివి బాగా ఫేమస్. బావర్చీలని అవన్నీ అసలు హైదరాబాద్ బిర్యానీ అంటే అక్కడే తినాలని చాలామంది అంటారు. బట్ చాలా కాలంగా ఉన్న ఒక రూమర్ ఏంటంటే, ఇక్కడ వాడే మీట్ క్వాలిటీ కానీ, లేకపోతే ఆయిల్ బదులు, గీ బదులు ఈ యానిమల్ ఫ్యాట్ వాడతారని చెప్పి ఒక ఒక
అపోహ. అపోహో, లేకపోతే ఏదో నమ్మకమో, లేకపోతే రూమరో ఉంది. ఎంతవరకు నిజం సార్ ఇది? ఏ హోటల్ అయినా తన హోటల్‌ని డిగ్రేడ్ చేసుకునే ఆహార పదార్థాలతో తయారు చేయడు. అదొక్కటి మనం గ్రహిస్తాం. ఎప్పుడైతే ఓన్ ఓన్ హోటల్స్ ఉన్నాయో, ఇప్పుడు మెహఫిల్ అనేది ఒక సంస్థ. ఒక సంస్థ. ఆయనకి ఓన్ హోటల్స్ రెండో, మూడో ఉండొచ్చు. మిగిలినవన్నీ ఆయన ఏం చేస్తాడంటే ఫ్రాంచైజ్ ఇస్తాడు. ఫ్రాంచైజ్ దగ్గర వాళ్ళకి అంత పట్టు లేకపోతేనే ఇటువంటి విషయాలు జరుగుతాయి. ఫ్రాంచైజ్ మీద కూడా ఎవరైతే మెయిన్ ఉన్నాడో, మెయిన్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందో, ఆయన కూడా ఆయన కనుసన్నల్లోనే ఆ ఫ్రాంచైజ్ కూడా జరిగితే ఇటువంటివి ఉత్పన్నం కావాలని నా ఉద్దేశం. సరే ఎక్కడన్నా ఇలాంటి ఇన్‌స్టెన్సెస్ మీరు చూసారా? అంటే యానిమల్ ఫ్యాట్ వాడడం ఘీ బదులు యానిమల్ ఫ్యాట్ లేకపోతే అసలు మీరు యానిమల్ ఫ్యాట్‌ని చేత్తో పట్టుకోలేరు సార్ మీరు. అది చాలా స్మెల్ వస్తది. ఓకే. దాన్ని మనం వాడలేము యాక్చువల్‌గా. యాక్చువల్‌గా యానిమల్ ఫ్యాట్‌ని ఏం చేస్తారంటే డీగ్రేడ్ సోప్స్‌లో, రెగ్యులర్ సోప్స్‌లో కూడా వాడటానికి లేదు. అంటే తక్కువ రేట్‌లో రూ. 2, రూ. 3 ఉండే బట్టల సోపులు ఉంటాయి కదా! అవును. వాటిల్లో వాడతారు గానీ, ఈ మెయిన్‌గా ఎక్కడ వాడలేరు కూడా. ఎందుకంటే ఎక్కడైనా సోప్స్‌లో ఆయిల్‌తోనే చేస్తారు సోప్స్. మీకు కూడా తెలుసు. అవును. అవును. ఇటువంటి యానిమల్ ఫ్యాట్‌తో అయితే చేయరు సార్ నేను. సార్ ఇది హైదరాబాద్‌లో బిర్యానీ ఎంత ఫేమస్సో, ఇరానీ చాయ్ కూడా అంతే ఫేమస్. ఒకప్పుడు ఒక రూమర్ వచ్చింది. సర్క్యులేట్ అయింది. ఏంటంటే ఇందులో ఎముకల పొడి ఎముకల పౌడర్ సార్ ఏస్తున్నారు మీరు కూడా టేస్ట్ కోసం అని. మీరు కూడా అంటే మీరే ఒక మాట అన్నారు. అవేర్‌నెస్ కోసం సార్ మీరు ఇయన్నీ కూడా మాట జనాలకి. అన్నారు. రూమర్. హ్మ్. ఎముకల పొడైతే ఎవరు ఎయరు సార్ యాక్చువల్‌గా. అసలు నేనే ఆశ్చర్యపోతా కొన్ని దగ్గర చూస్తే వాళ్ళొక మెటీరియల్ తయారు చేసుకుంటారు. ఇది నా దగ్గర టీ పౌడర్. టీకి తయారు చేయాల్సిన మెటీరియల్ మసాలా. అంటే ఎనీ బ్రాండ్ కొన్ని బ్రాండ్‌ల పేరు చెప్పను. వాళ్ళేం చేస్తారంటే దాంట్లో అమూల్ స్ప్రే. హ్మ్. అమూల్ స్ప్రే తెలుసుగా ఆ! మిల్క్ పౌడర్. పిల్లలది తయారు చేసేది. అంటే ఇన్‌ఫాంట్‌ది. బిస్కెట్స్ అంటే కొన్ని బిస్కెట్స్ ఉంటాయి. ఏది పార్లేజీలు అట్లా కొన్ని బిస్కెట్స్. అవన్నీ దాంట్లో పౌడర్ చేస్తారు. చేసి ఫైనల్‌గా ఇది వాళ్ళ బ్రాండ్ టీ మసాలా. టీ పౌడరు, షుగర్ ఎంతెయ్యాలి, టీ పౌడర్ ఎంతెయ్యాలి, దాంట్లో ఇలాచీ ఎంతెయ్యాలి, అన్నీ ఏస్తే ఇవి కూడా కలిపి ఇంకా వేరు వేరు ఉంటాయి వాళ్ళవి. అన్నీ సో, ఆ కలిపి కాంబినేషన్ ఒక రెసిపీ. ఆ రెసిపీని తయారు చేసి వాళ్ళు వాళ్ళ హోటల్‌కి సప్లై చేస్తారు. ఇప్పుడు మనదొక పెద్ద హోటల్ ఉంది. ఇప్పుడు పేరు చెప్పలేను. ఆ హోటల్ టీ 150, 200, 300 అంటున్నారు. ఆ హోటల్ రెసిపీ ఎవరికీ తెలీదు. తెలుసంటారా? తెలీదు. దాంట్లో ఏం కలుపుతారు మరి? మంచిదే కలుపుతారు. చెడైతే కలపరు ఎవరు. సార్ ఇప్పుడు ఈ మధ్యన ఇయన్నీ ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఏసి ఇంత మార్కులేస్తున్నారు, ఇంతొచ్చినియి అది ఇది అంటున్నారు కదా! ఎందుకు ఏ రెస్టారెంట్ కూడా వాటిని బంద్ జేసి ఆహ్, చేయదు యాక్షన్ తీసుకోవట్లేదు? జనాల్లో ఉన్న క్వెషన్ ఇది. ఎందుకు వీటిని క్లోజ్ చేయించట్లేదు డిపార్ట్‌మెంటు? ఒక వార్నింగ్ ఇచ్చామనో, షోకాస్ ఇచ్చామనో, ఇంకోటి ఇచ్చామనో యాక్చువల్లీ ఎఫ్ఎస్ఎస్ఏ చట్ట ప్రకారం సార్ ఇది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఏం చేసిందంటే ఇంప్రూవ్‌మెంట్ నోటీస్ ఇయ్యండి. వాళ్ళు 14 రోజుల్లో చేసుకోకపోతే లైసెన్స్ మే బి సస్పెండెడ్. సో, 14 డేస్ తర్వాత మళ్ళా ఎళ్తారు మీరు. మళ్ళీ వెళ్తారు. మళ్ళీ ఇన్స్‌పెక్షన్ చేస్తారు. ఇఫ్ ఎవ్రీథింగ్ ఓకే దెన్ ద లైసెన్స్ ఈస్ కంటిన్యూయేషన్. ఓకే. ఒకవేళ గనక ఒకవేళ వాళ్ళు అట్లానే ఉంటే మారకపోతే లైసెన్స్ సస్పెండ్ చేయడం అధికారం ఉంటది. ఓకే. లైసెన్స్ సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు అన్నీ చేసుకొని మళ్ళీ లైసెన్స్ సస్పెన్షన్ రివోక్ కావాలంటే కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఈస్ ద అథారిటీ. సో, ఇలా క్యాన్సిల్ అవుతున్నాయా సార్ లైసెన్స్? చాలా లైసెన్స్ చేస్తారు సార్. అంటే పలానా సస్పెన్షన్ చేస్తారు. సస్పెన్షన్ ఈస్ డిఫరెంట్ విత్ అది క్యాన్సిలేషన్. ఒకవేళ సస్పెన్షన్ చేసిన తర్వాత కూడా వాడు సరిగ్గా వినకపోతే టోటల్ కొన్ని ఇష్యూలలో వాళ్ళు క్యాన్సిల్ కూడా చేస్తారు. ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ అని జెప్పి ఈ మధ్యన విపరీతంగా ఎక్కువవుతున్నాయి. ఇదివరకు చాలా తక్కువుండేవి. ఇప్పుడు ఎక్కువవుతున్నాయి. వీటిలో యాంబియన్స్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటది. ఫుడ్ డెకరేషన్ గాని, లేకపోతే చూడడానికి గాని, మెనూలు గూడా ఆబ్వియస్‌లీ బయట మీద ఒక 50%, 80% రేట్లు ఎక్కువుంటున్నాయి. ఆహ్, పబ్లిక్‌కి కూడా ఇటువంటి రెస్టారెంట్‌లో చాలా నీట్‌గా యాంబియన్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి, ఇక్కడ ఫుడ్ నీట్‌గా ఉంటది. బావుంటది క్వాలిటీ అనే ఒక అభిప్రాయం ఉంది. బట్ ఈ మధ్యన జరిగిన రైడ్స్‌లో 'ఇగురు' లాంటి రెస్టారెంట్ గాని, లేకపోతే 'అంతేరా' లాంటి రెస్టారెంట్‌లు గాని, వీటిల్లో కూడా చాలా డెఫిషియన్సీస్ ఉన్నాయి కిచెన్స్‌లో అంటున్నారు. అంటే ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్‌లో బావుంటది ఫుడ్డు అనేది అపోహే అంటారా? లేదు సార్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ మీరేమన్నారు? డైనింగ్ ఏరియానే ఫైన్. ఓకే. మీరు మీరే చెప్తున్నారు. అవును. వాళ్ళ కిచెన్ ఈస్ నాట్ డిస్‌ప్లేడ్. ఓకే. కిచెన్ ఏమన్నా వాళ్ళ డైనింగ్ హాల్‌లో డిస్‌ప్లే చేసాడా? లేదు. అర్థమైంది. లోపల కిచెన్‌ని మనం ఇక్కడ భోజనం చేస్తున్నాం సపోజ్. నేను ఇట్లా చూస్తే నా కిచెన్‌ది మనకేందంటే ఎల్ఈలో గాని, ఎల్సీలో గాని కనబడాలి. కనబడినప్పుడే కదా ఫైన్ డైనింగ్ అంటున్నాం. అవును. మీరు కనపడకుండా దాన్ని కూడా వాళ్ళు క్లోజ్ చేసేసి డోర్స్ క్లోజ్ చేసి అక్కడ ఒకటి పెడతారు. నో నో అడ్మిషన్. అడ్మిషన్ అని చెప్పి. నో అడ్మిషన్ పెట్టిన ఫైన్ డైనింగ్ ఎట్లండి అసలు? డైనింగే ఫైన్ అన్నాడు ఆయన. వాళ్ళని కూడా మనం తప్పు పట్టినాం. వాళ్ళు మనమే క్లియర్‌గా ఉన్నారు. తప్పుగా అర్థం మనం చేసుకున్నాం అయితే. తప్పుగా అర్థం చేసుకున్నాం. ఇంకో చిన్న ఇన్సిడెంట్ చెప్తా మీకు. అంటే కొంచెం డీవియేషన్ అవుతున్నామేమో. పర్లేదు చెప్పండి సార్. ఇప్పుడు ఐస్ క్రీమ్ అని ఉంటది. విన్నారు కదా ఐస్ క్రీమ్? అవును. మనం హోటల్‌లో కూర్చుంటాం.
మెనూ తెప్పించుకుంటారు. మెన్యూ తెప్పించుకొని చూస్తారు. నువ్వేం తింటావు? నువ్వేం తింటావు? అడుగుతారు. ఒక బాబు ఒకటి చెప్తాడు. పాప ఒకటి అన్నీ చెప్పి ఇవి తీసుకురా, ఇవి తీసుకురా. పైన ఐస్ క్రీమ్ అని రాసి ఉంది క్లియర్‌గా. తీసుకుంటారు. వాడు వచ్చి 2 స్కూప్స్ తీసుకొచ్చి పెడతాడు. ఓకే. మీరు తిన్నదేంటి? ఐస్ క్రీమ్ కాదు. మనం కట్టేదేంటి? ఐస్ క్రీమ్. కానీ ఐస్ క్రీమ్ కాదు. ఇన్‌ఫాక్ట్ ఆ క్వెషన్ రాసుకున్నాను నేను. ఐస్ క్రీము, ఫ్రోజన్ డెజర్ట్ అని చెప్పి. రాసారా? అవును. యాక్చువల్ ఏందంటే ఈ మధ్య కాలంలో జరిగేదేంటంటే, ఈ విషయము హోటల్ ఓనర్స్ కూడా పసిగట్టలేదు. తెలీదు పాపం. హోటల్‌లో పనిచేసే వాళ్ళు కూడా పసిగట్టలేదు. తెలియట్లా. కానీ మ్యానుఫ్యాక్చరర్ నోస్. మ్యానుఫ్యాక్చరర్ క్లియర్‌గా వాడు రాస్తున్నాడు. వాడిదెక్కడ తప్పులేదు. ఇట్ ఈ ఫ్రోజన్ డెజర్ట్ మేడ్ విత్ వెజిటబుల్ పామ్ ఫ్యాట్, ఆయిల్, పామ్ ఆయిల్ వెజిటేరియన్. ఇంగ్రీడియెంట్స్ రాస్తున్నాడు. వీళ్ళు తెచ్చుకుంటున్నారు. వీళ్ళు ఐస్ క్రీమ్ అని వీళ్ళకి అమ్ముతున్నారు. తెలీదు అది మెన్యూ ఫ్రోజన్ డెజర్ట్ అని. మెన్యూలో కూడా సేమ్ ఉంటది. కానీ మీకు ఫ్రోజన్ డెజర్ట్ లీటరు రూ. 50 పడతది. హ్మ్. 4 లీటర్లు 250 మాక్సిమం రేటు. ఎంత గొప్ప పెద్ద కంపెనీ 250. అది ఐస్ క్రీమ్‌కొచ్చేటప్పటికి 600 ఇస్తామన్నట్టు. హ్మ్. ఇప్పుడు మనమా నష్టపోయేది వాడా? మోసపోయింది మనమా వాడా? అంతేగా. అర్థమైంది కదా! కానీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికెళ్ళి అడిగామనుకో ఐయామ్ క్లియర్‌లీ స్టేటెడ్ 250 ఇది ఐస్ క్రీమ్ కాదని చెప్పా నేను ముందే. క్లియర్‌గా. నేను చెప్పడం కాదు. దాని మీద రాసుంది కదా! రాసింది. అది. సార్ అంటే మొన్న క్వాలిటీ వాల్స్ సీఈఓనే ఎవరో ఒక ఆయన పెద్దాయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ కొన్ని ఒక ఇయర్‌లోనో 2 సంవత్సరాలు గుర్తులేదు నాకు సరిగ్గా. మేము మొత్తం ఇండియాలో మిల్క్ బేస్డ్ ఐస్ క్రీమ్స్‌కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం ఫ్రోజన్ డెజర్ట్స్‌కని అన్నారు. మిగతా నేను జస్ట్ ఏఐలో చెక్ చేస్తే మిగతా ఈ బ్రాండ్ ఎక్కడైతే ప్రెజెన్స్ ఉందో ఏ కంట్రీలో అన్ని చోట్ల వీళ్ళకి ఉండేది ఐస్ క్రీమే మిల్క్‌తోనే చేస్తారు. ఒక్క ఇండియాలోని అండ్ కొన్ని చిన్న చిన్న కంట్రీస్‌లోనే వీళ్ళకి పామ్ ఆయిల్, వెజిటబుల్ ఫ్యాట్ బేస్డ్ ఫ్రోజన్ డెజర్ట్స్ ఉన్నాయి. ఎందుకు మన కంట్రీలో ఈ వ్యాపారం చేయగలుగుతున్నారు? ఒక్క ఇండియా గురించే అంత పెద్ద కంపెనీ ఫ్రోజన్ డెజర్ట్ తయారు చేస్తుంది మార్కెట్‌కి. హ్మ్. వేరే కంట్రీలో ఎక్కడ ఫ్రోజన్ డెజర్ట్ అనే పదం లేదు. ఆ కంపెనీ ఎక్కడ ఎవరికి తయారు చేయలేదు. అంతా ఐస్ క్రీమే తయారు చేసింది. మన ఒక్కళ్ళ దగ్గర ఏంటంటే ఇప్పుడు కూడా మీరు చూస్తే మార్కెట్‌కెళ్తే మార్కెట్‌లో ఎక్కడ చూసినా ఏ ఐస్ క్రీమ్ కంపెనీ చూసినా ఫ్రోజన్ డెజర్ట్ ఐస్ క్రీమ్ ఒకాయన నాకు ఫోన్ చేసి, "ఐస్ క్రీమ్ కంపెనీలో పామాయిల్ ఎందుకు వాడుతున్నారు బ్రదర్" అన్నాడు. ఇట్లనే ఓపెన్‌గా. అంటే వాళ్ళు చేసేది డెజర్ట్ కదా అన్న. అంటే మనం డెజర్ట్ అంటే మనం ఏమనుకుంటాం అంటే స్వీట్స్ వాటినే డెజర్ట్స్ అనుకుంటాం. భోజనం తర్వాత డెజర్టా, ఐస్ క్రీమా అని అడుగుతారు మనం. అంటే మనం లేదు ఐస్ క్రీమ్ తిన్నాం. అదే డెజర్ట్ అని వీళ్ళకి తెలీదు. తెలీదు. అవును. ఇప్పుడు 60% ఆఫ్ ద క్యాటరింగ్‌లో మన ఇళ్ళలోకొచ్చేది ఫ్రోజన్ డెజర్ట్స్. అది ప్యూర్ పామ్ ఆయిల్. మంచి డెజర్ట్ అయితే మంచి ఆయిల్ అయితే పర్లా. హ్మ్. ఇంకా కొంచెం చీప్ క్వాలిటీ వేసి చేస్తారు ఆయిల్స్‌లో. ఆయిల్స్‌లో తక్కువ. ఇంకా పామ్ ఆయిల్ కంటే తక్కువే ఉంటది. అంటే పామ్ ఆయిల్‌లో యాసిడ్ వాల్యూ 6 వరకు ఉండొచ్చు. కొంచెం ఓల్డ్ స్టాక్ ఉందనుకోండి యాసిడ్ వాల్యూ పెరిగిపోతది. యాసిడ్ వాల్యూ పెరిగినా గానీ వాళ్ళకి సంబంధం లేదు. అంతేగా. దానివల్ల మనకి అరే! ఐస్ క్రీమ్ తిన్న కడుపులో ఎలాగో ఉందంటాడు. మామూలు కొంతమంది పామ్ ఆయిల్‌తో చేసిన డెజర్ట్ పడతది. కొంతమంది పడదు. ఎందుకంటే దాని యాసిడ్ వాల్యూ పామ్ ఆయిల్‌కి ఉండాల్సిన లక్షణాల్లో ఇంకా ఎక్కువ. ఎసిడిటీ పెరిగిద్ది కాబట్టి దానివల్ల ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి అమ్మేవాడు తప్పులేదు. హోటల్‌లో మెన్యూలో ఉండేది మాత్రం ఖచ్చితంగా అది డెజర్టా, ఐస్ క్రీమా అనేది వాళ్ళు కూడా ప్రింట్ చేసుకోవాలి. ఎందుకంటే రూ. 200 4 కిలోలు 4 లీటర్లు కొని నువ్వు 2 స్కూప్స్ నువ్వు రూ. 200కి ఇస్తున్నావంటే రెస్టారెంట్‌లో మనం ఎక్కడ పోతున్నాం? అట్లా. సార్ ఈ అన్‌లిమిటెడ్ బుఫెట్ రెస్టారెంట్స్ అని చెప్పి మొత్తం చాలా వరకు పెరుగుతున్నాయి. వాళ్ళు ఏంటంటే రూ. 1000కి మీకు 200 వెరైటీలు, 300 వెరైటీలు, 400 వెరైటీలు ఇస్తున్నామని అంటారు. ఇందులో ఈ 400 వెరైటీల్లో మహా అయితే ఒక 50 వెరైటీలు ఫాస్ట్ మూవింగ్ అందరూ తినేయి. మిగతాయన్నీ వాడు జస్ట్ స్ప్రెడ్ పెంచుకోవడానికి అని చెప్పి పెడతారు. ఇవి మనకు క్లియర్‌గా అర్థమయ్యేదేంటంటే, మనం వెళ్లి ఒక అరగంట నుంచుంటే, అసలు ఏ ఐటెమ్స్ ఎళ్తాయి, ఏ ఐటెమ్స్ మిగిలిపోతాయి అనేది మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. అసలు ఈ ఐటెమ్స్ వీళ్ళు రీసైకిల్ చేస్తారా? రీసైకిల్ చేయకుండా ఏమన్నా రూల్స్ ఉన్నాయా? అసలు లేకపోతే ఇంత వేస్టేజ్‌ని ఎలా కంటైన్ చేస్తారు? అసలు రూ. 1000కి ఒక 400 ఐటెమ్స్ ఎలా ఇస్తున్నారు వీళ్ళు? సార్ ఫుడ్ సేఫ్టీలో ఏమొస్తాయంటే ఆహార పరిరక్షణ ప్రమాణాలు ఉంటాయి. ఇప్పుడు రేటింగు అవి అన్నామనుకోండి. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ రూ. 1000కి ఇన్నొచ్చినాయి. అది పొద్దుందా? మధ్యాహ్నందా? సాయంత్రందా? తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడా? ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత తెల్లారి మళ్ళీ వేడి చేసి పెట్టాడా? అనేది మన ఆలోచనకి విడిచిపెట్టాలి. ఇంకోటేందంటే తినేటప్పుడు టక్కున నోట్లో ఏసుకోకుండా కొంచెం ఇట్లా తీసుకొని వెళ్తుంటే వాసన ఉంటే తెలిసిపోతుంది మీకు. అంత టైం ఇయ్యాలి మనం తినేటప్పుడు. కొత్త వస్తువు తినేటప్పుడు, కొత్త ఐటెమ్ తినేటప్పుడు, కొత్త హోటల్‌కెళ్ళినప్పుడు కూడా నీకు పడతదా లేదా అని చూసుకోవాలి కొత్త ఐటెమ్‌లో. అంతే కదా! అవును. ఇప్పుడు వాడు ఇట్లా లావిష్ బఫే పెట్టాడు. చూస్తున్నారు. ఏసుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ తెల్లారి 2 రోజుల దాకా వాడికి కష్టమే ఉంటది.
అంటే డైజెషన్ కానీ ఉంటాయి కొన్ని. అవును. కొన్ని మనమేమనుకుంటాం వీడు నిన్నటిదా, మొన్నటిదా అనుకుంటాం. కానీ 90% ఎందుకంటే పెద్ద పెద్ద దాంట్లో యాక్చువల్లీ సార్ ఫుడ్‌లో ఎప్పుడైనా గానీ 35% ఖర్చొస్తది సార్. ఓకే. ఎక్కడైనా గానీ. వేస్టేజ్? 35 ఖర్చు. ఖర్చు. ఓకే. ఓకే. ఆ! మన మార్జిన్ ఎంత? 65 ఉంటది. 60. ఆ! లేకపోతే ఇవాళ నేను హోటల్ ఓపెన్ చేస్తా. పెట్టా. నాకెంతమంది వస్తారో తెలీదు. రొన్ ఆహ్, ఒ నేను 100 మందికి వండి పెట్టా. నాకు 25 మందే వచ్చారు. ఇవాళ 50 మంది వచ్చారు. మిగిలిన 50 మంది నేను పడేయాలి గదా! అందుకని మార్జిన్ అక్కడ పెడతా. అంటే మన ఈ డిస్పోజబుల్ అంటే ఏమన్నా ఉంటాయా సార్ ఈ బఫెట్ రెస్టారెంట్‌లకి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు? ఇదిగో ఈ పూట వాడిని ఐటెమ్స్ మిగిలిపోతే ఈ పూటే డిస్కార్డ్ చేయాలి. లేకపోతే కంపల్సరీ వాడకూడదు. ఏ పూట వండినది ఆ పూటనే డిస్కార్డ్ చేయాలి. తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టి పొద్దున్నే దాన్ని వేడి చేసి ఇచ్చే పద్ధతి లేదు. పోయింది. ఓకే. 10 కింద ఖచ్చితంగా పొద్దున్నే 10:30కెళ్ళి చూస్తే, సోమవారం 10:30కి ఫ్రిడ్జ్‌లో ఓపెన్ చేస్తే రెస్టారెంట్‌లో ఖచ్చితంగా రాత్రి ఫుడ్ ఉండేది. ఎందుకంటే సండే నైట్ విపరీతంగా ఎక్కువ వండుతారు. వండుతారు. అది పోదు. తెల్లారి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి వెళ్ళిపోతారు. తెల్లారి 10:30కెళ్ళి ఇన్స్‌పెక్షన్‌కెళ్ళి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఉండేది. ఓకే. ఇప్పుడెక్కడ మనకి ఆ దాఖలాలు కనపడట్ల. కొన్ని కొన్ని రెస్టారెంట్‌లు అయితే అసలు ఉంచట్ల. తీసేస్తున్నారు నైటే. యాస్ పర్ ఎఫ్ఎస్ఎస్‌ఐ షెడ్యూల్ 4 ప్రకారము ఖచ్చితమైన రూల్స్ ఉన్నాయి. మీరు చెప్తున్నారు కదా! ప్రతి ఐటెమ్ ఏ విధంగా మనము హైజీనిక్ పెట్టాలి, ఏ విధంగా శానిటరీ కండిషన్‌లో పెట్టాలి, ఫ్రిడ్జ్‌లలో ఎలా పెట్టాలి, వెజ్ ఫ్రిడ్జ్‌లో నాన్ వెజ్ పెట్టకూడదు, నాన్ వెజ్ ఫ్రిడ్జ్‌లో వెజ్ పెట్టకూడదు. వాటర్ బాటిల్ తీసుకెళ్ళి మీరు కూరల మధ్యలో పెట్టారనుకోండి, హ్మ్. ఏందంటే ఆకుకూరల మధ్యలో వాటర్ బాటిల్ పెడితే మీరు ఓపెన్ చేస్తే ఆకుకూరల వాసనే వస్తది. ఆ! అంతేగా. అవును. కాబట్టి అంటే ఇమ్మీడియేట్ లాగేశారన్నమాట. అటువంటివి ఏం లేకుండా ఎక్కడిదక్కడ దూరం పెట్టుకునేది ఎఫ్ఎస్ఎస్‌ఐ ఇచ్చింది. ఎఫ్ఎస్ఎస్‌ఐ ఏం చెప్పిందంటే ఒకటే సూత్రం సార్. మాక్సిమం వదిలింది అందరికి. ఎంత చేస్తారో మీరు కానీ ప్రతీదీ లేబుల్ చేయండి. ఇప్పుడు పన్నీర్ ఉంది. ఎనలాగ్ పన్నీర్ ఉంది. తెలుసు కదా మీకు? అవును. ఎనలాగ్ పన్నీర్ ఈ మధ్యనే తెలిసింది చాలామందికి. చెప్పి మేము కూడా అలసిపోయినాం. లేదు సార్ పన్నీర్ తింటే మంచిది. ఒరిజినల్ పన్నీర్‌లో 20 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటది సార్ 100కి. ఓకే. దీంట్లో ఎనలాగ్ పన్నీర్‌లో 5 గ్రామ్స్ ఉండటం ఎక్కువ. అదైనా మిల్క్ నుంచి వచ్చింది కాదు. ఓకే. ప్రోటీన్ కోసం డాక్టర్ గారు ఏమంటారు? పన్నీర్ తినండి అంటారు. ఈళ్ళు చేసే పని. అందుకని ఎనలాగ్ పన్నీర్‌కి ఇచ్చింది. కానీ ఎనలాగ్ పన్నీర్‌ని మీరు లేబుల్ చేయాలి. లేబుల్ చేయాలి. లేబుల్ చేయాలి. బెస్ట్ బిఫోర్ ఎప్పుడు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు, అడ్రెస్ ఎప్పుడు అండ్ రిజిస్ట్రేషన్‌తో సరిపోదు ఎఫ్ఎస్ఎస్ఐలో. అది స్టేట్ లైసెన్స్ అని ఉండాలి. సెంట్రల్ లైసెన్స్ అని ఉండాలి. అప్పుడే మీరు ఎనలాగ్ పన్నీర్ తయారు చేయాలి. ఎనలాగ్ చీజ్ అని వచ్చింది. ఓకే. సేమ్ వాళ్ళ బ్రదరే వీళ్ళు. ఎనలాగ్ చీజ్ కూడా పర్మిషన్ ఇచ్చింది. కానీ అది కూడా లైసెన్స్డ్ దగ్గరే చేయాలి. డిక్లేర్ చేయాలి. అన్నీ చేయాలి. అది ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కడో ఎనలాగ్ అన్ని హోటల్స్‌లో వి ఆర్ యూజింగ్ ఎనలాగ్ పన్నీర్, ఎనలాగ్ చీజ్ అని బోర్డ్ పెట్టుకుంటున్నారు. బోర్డ్ పెట్టాలి మన దగ్గర కూడా. అటువంటిది తీసుకురావాలి. ఓకే. ఇంకోటేంటంటే పన్నీర్ తింటే మంచిదనే తింటారు ఎవరైనా. ఆ! అంతేగా సార్. దాంట్లో ఇదేంది ఆయిల్‌తో పన్నీర్ ఏంటంటే ఇంకోటి గుర్తుపట్టలేం. చర్నింగ్ సరిగ్గా చేయకపోతే పన్నీర్‌ని అదే ఆయిల్‌ని మనకి హీట్‌లో ఏసామనుకోండి పన్నీరు, అవే ముక్కలు అలాగే ఉంటాయి. మనం డైరెక్ట్ పెనంలో ఏస్తే కొంచెం బాగా తిప్పామనుకోండి అదేంటంటే ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ చర్నింగ్ చేయకపోతే మనకు ఆయిల్ కూడా లీక్ అయ్యే అవకాశం ఉంది. కుకింగ్‌లోకే. కుకింగ్. హ్మ్. ఇది పామ్ ఆయిలే కదా! ఇంక అంతకంటే తక్కువ ఆయిల్ లేదు. పామ్ ఆయిల్. సార్ ఇది చాలా రెస్టారెంట్‌లో రైడ్‌లు చూస్తా ఉంటాం కదా మనం. బట్ 5 స్టార్ హోటల్స్‌లో, 4 స్టార్ హోటల్స్‌లో ఎప్పుడూ రైడింగ్ చేస్తున్నట్టు తెలీదు. సార్ ఇప్పుడు మీకు అంటే నా అనుభవం చెప్పాలి కదా! 2006 సంవత్సరంలో చాలా పెద్ద 5 స్టార్ హోటల్ అది. దాని మీద కూడా రైడ్ చేయటం జరిగింది. దాని మీద కూడా పాపం వాళ్ళ పొరపాటు కూడా లేదనుకుంటా నేను. కందిపప్పు ఏదైతే వస్తదో, తూరదాలు అంటారు కదా! కందిపప్పు. ఆ కందిపప్పులో కలర్ ఉంది. కలర్ ఉన్న కందిపప్పుని వాళ్ళు కొన్నారు. అక్కడ కందిపప్పు శాంపుల్ తీయటం జరిగింది కన్సర్న్ ఆఫీసరు. చేసిన తర్వాత దాని మీద కోర్టుకెళ్ళటము 3 సంవత్సరాలు ఆ 5 స్టార్ హోటల్ ఎవరైతే జీఎం ఉన్నాడో ఆయన తిరగటము, తర్వాత ఆయన ఫైను, పెనాల్టీ ఏయటము అదేంటంటే కోర్టు ద్వారా జరిగింది. ఇప్పటికి కూడా ఉందా సార్ 5 స్టార్ హోటలు? ఉంది. చాలా ఫేమస్సే అది. సిటీలోనేనా? ఓకే. సిటీలోనే. ఓకే. సిటీలోనే. ఓకే. సార్ నాకు చాలా సంవత్సరాల నుంచి 5 స్టార్ హోటల్స్‌లో ఫుడ్ డిస్పోజల్ గురించి కథలుగా విన్నా. ఎంతవరకు నిజం సార్? అంటే ఇక్కడ నైట్ మిగిలిపోయిన స్టాఫ్‌కి గాని, లేకపోతే బయట ఎవరికన్నా డొనేట్ చేయడం గాని చేయకూడదు. వాళ్ళు డిస్పోజ్ చేయాలని ఏదో విన్నాను. ఎంతవరకు కరెక్ట్ సార్? లేదు సార్. వాళ్ళ స్టాఫ్ తింటారు. డిస్పోజ్ చేస్తారు. ఓకే. రూల్స్ ప్రకారం. వాళ్ళకి సెపరేట్ రూల్స్ ఏమి ఉండవు సార్. అంటే దే ఆర్ హావింగ్ 5 స్టార్ రేటింగ్ రావాలంటే వాళ్ళకి ప్రత్యేకమైన లాబొరేటరీ ఉండాలి. ఇన్-హౌసా? ఇన్ హౌస్ ఫుడ్ లాబొరేటరీ ఉండాలి. ఓకే. దాంట్లో మైక్రోబయాలజిస్ట్ ఉంటాడు. మీరు యూ కెన్ చెక్ ఎనీ 5 స్టార్ హోటల్. ఇప్పటికి ఉన్నారు. ఓకే. ఉండాలి. ఆ ల్యాబ్ ఉండాలి వాళ్ళకి. ల్యాబ్ ఉండాలి. రిపోర్ట్స్ రావాలి. వాళ్ళన్నీ చూస్తేనే కదా సార్. ఇదేంటంటే టూరిజం కదా! ఇంటర్నేషనల్ టూరిజం కదా!
ఇప్పుడు వాళ్ళెవరో ఇండిపెండెంట్ ల్యాబా? లేకపోతే గవర్నమెంట్ లేదు అప్రూవ్ ఇండిపెండెంట్ చేసి ల్యాబ్. వాళ్ళ ఇన్ హౌస్ ల్యాబొరేటరీ. ఓకే. అంతేగాని రాంగ్ రిపోర్ట్‌లు ఇచ్చుకొని అంత రిస్క్ అయితే వాళ్ళు చేయరు. ఓకే. చేయరు గదా! అవును. కొలాప్స్ అయిపోతారు. సార్ మల్టీప్లెక్స్‌ల్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ గురించి ఇప్పుడు చాలా డిస్కషన్ జరుగుతుంది. బాగా సినిమా టికెట్ రేట్ కంటే పాప్‌కార్న్ రేట్ ఎక్కువుంటుంది. కూల్ డ్రింకుల రేట్ ఎక్కువవుతుంది. అయ్యి, ఇయ్యి అని చెప్పి. అసలు ఎప్పుడన్నా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ వీళ్ళ మీద క్వాలిటీ ఎలా ఉంటదని ఎప్పుడైనా రైడ్‌లు సార్ చేస్తారా? ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మల్టీప్లెక్స్‌లో ఫుడ్ సేఫ్టీ గురించి మాత్రమే చేశారు. ఈ రేట్లదొచ్చేటప్పటికి ఆ! రేట్లు ఓకే. అంటే ఆ రేట్లు వర్త్ క్వాలిటీ ఉంటుందనేది నా క్వెషన్. సేమ్ పాప్‌కార్న్ సార్ ఎక్కడైనా. వాడేం కొత్త పాప్‌కార్న్ అందరూ బంగారం వేసి పెట్టాడు గదా! సేమ్ పాప్‌కార్న్ రేట్ ఎక్కువ పెడతారు. బయటంతా అంతే ఉంటది. ఆ రేట్సు, ఆ క్వాలిటీకి ఆ రేట్స్ ఇచ్చేది మనదేంటంటే లీగల్ మెట్రాలజీ వాళ్ళు చూసుకుంటారు. ఓకే. యాక్చువల్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ తెలుసు కదా! మీకు అవును. వైడ్స్ అండ్ తూనికలు కొలతల శాఖ అంటారు. వాళ్ళేం చేస్తారంటే రేట్స్ చూస్తారు. ప్లస్ తర్వాత బెస్ట్ బిఫోర్ వాళ్ళు కూడా చూస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లు కూడా చూస్తారు. వాళ్ళ దాంట్లో కూడా ఉంది. వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు ఇమ్మీడియేట్ ఫైన్ ఏసే అధికారం ఉంటది వాళ్ళకి. ఓకే. మన ఫుడ్ సేఫ్టీ వాళ్ళకేముంటదంటే శాంపుల్ తీయటము, తర్వాత ఎడ్యుకేషన్ ఆఫీసర్‌దే చేయాలి. అంటే వాళ్ళు 1500, 2000, 3000 అట్లా ఇస్తారు వాళ్ళు. 10,000 మాక్సిమం ఇస్తే. మన దగ్గర ఏందంటే అప్ టు 2,00,000 ఒక్కసారి కేస్ అయిందంటే అప్ టు 2,00,000 వరకు ఫైన్ ఏసే అధికారం కన్సర్న్డ్ అడిషనల్ కలెక్టర్ దగ్గర ఉంటది. ఓకే. ఎప్పుడన్నా చేసారా సార్ ఈ మల్టీప్లెక్స్‌లో ఫుడ్ మీద? మల్టీప్లెక్స్‌లో చేస్తుంటారు. ఎప్పుడన్నా మీకు గుర్తున్నంత వరకు ఏదైనా ఇన్సిడెంట్ గుర్తుందా? గుర్తున్న అసలు మల్టీప్లెక్స్‌లో ఒక్కోసారి కిచెన్‌లో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అప్పట్లో. అంటే నేను చేసి 2 ఆ! ఏళ్ళు అవుతుంది అవును. కదా సార్. 2 ఇయర్స్ అయింది. వాటిని కూడా కొంచెం చాలా వరకు సిటీలో చాలా కంట్రోల్ చేసినారు అప్పట్లో. ఓకే. ఇప్పుడు కూడా చేస్తున్నట్టు అనిపిస్తుంది. చూసాను నిన్న మొన్న మల్టీప్లెక్స్ చేస్తున్నారు. కానీ మీరన్నట్టు అంత ఇదేది ఇన్‌ఫ్లూయెన్స్ వచ్చేసి భయపెట్టి అంత సీన్ అంత ఉండదు సార్. నోబడీ విల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎనీబడీ. ఆ! అప్పుడు మీరు రైడ్ చేసినప్పుడు బానే ఉండేయా? ఆ! ఈళ్ళయి ఇంకా బానే ఉంది. అప్పట్లో కొత్త కొత్తలో కదా! అవునవును. కొత్త కొత్తలో బాగుండేవి. నీట్‌గా ఉండేవి. అప్పుడు ఇంత పబ్లిక్ కూడా ఇంత అవేర్‌నెస్ లేదు. అంటే రేట్ ఎక్కువ అనేది లేదు. మనం వెళ్లి మల్టీప్లెక్స్‌లో కూర్చొని బయటికెళ్ళి తింటే చాలు అనే ఆలోచనలో పర్వాలేదులే అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మరీ రేట్లు పెరిగిపోయినాయి. మేము కూడా వెళ్ళలేని ఎవరు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు. ఎంప్లాయీస్ ఎవరు బయట బిజినెసోళ్ళు కూడా సినిమా టికెట్ తీసుకోవచ్చు కానీ బయటే కష్టం అబ్బా! అనే దగ్గరికొచ్చింది. సార్ చాలా బార్స్ అండ్ రెస్టారెంట్స్ అని ఉంటాయి. బార్స్ ఫుడ్డు అయి కూడా తాగేవాడికి అసలు వాడేం తింటున్నాడో, ఏం తాగుతున్నాడో తెలీదు. వాడు ఆ ఇంటాక్సికేషన్‌లో ఉంటాడు కాబట్టి. ఇక్కడ ఎలా ఉంటున్నాయి సార్ అసలు వీటి దగ్గర ఎలా ఉంటున్నాయి? ఎవ్రి బార్ అండ్ రెస్టారెంట్‌కి కంపల్సరీగా మామూలు ఇన్స్‌పెక్షన్ అయితే చేస్తారు. నంబర్ 1. నంబర్ 2 అక్కడ చేసే ఎంప్లాయీస్ అందరికీ మెడికల్ సర్టిఫికేట్‌లు మస్ట్ అండ్ షుడ్. ఏంటి సార్ ఈ మెడికల్ సర్టిఫికేట్ ఏంటి అంటే, స్టాఫ్‌కి? అంటే వచ్చింది. స్టాఫ్‌కి కంపల్సరీ మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక్కడే కాదు రెస్టారెంట్‌లో కూడా ఉండాలి. ఎందుకంటే, అక్కడ పనిచేసేవాడు డయేరియాతోనో, వామిటింగ్‌తోనో, ఫీవర్‌తోనో ఇటువంటివి ఏవన్నా ఇంకోటి ట్యూబర్‌కులోసిస్ గాని, ఏవన్నా దీర్ఘకాల వ్యాధులతో ఉన్నాడా? లేకపోతే ఈ మధ్యలో ఎప్పుడన్నా ఫీవర్ అటువంటివి ఏమన్నా వచ్చినాయా? అని అవన్నీ చూసుకుంటానికి డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎవ్రీ 6 మంత్స్ కంపల్సరీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ప్లస్ ఫీవర్ వచ్చిన వాడిని, డయేరియా ఉన్నవాడిని వాడిని ఎంట్రీ కానీయకూడదు. అది మేనేజ్మెంట్ చూసుకోవాలి. ఓకే. ఎందుకంటే వాడు చేతులు కడుక్కోలేక, రాలేక. హ్మ్. ఇంకోటి కిచెన్‌కిను వాడు బయటికెళ్ళే మనం ఎంప్లాయీస్‌కుండే టాయిలెట్‌కి మధ్యలో ట్యాప్స్ ఉండాలి, సోప్స్ ఉండాలి. కంపల్సరీగా టవల్స్ ఉండాలి. ఎందుకంటే వాడు ఒకవేళ మధ్యలో టాయిలెట్‌కెళ్ళినా చేయి కడుక్కొని, తుడుచుకొని, సబ్బుతో చేయి కడుక్కొని, సబ్బుతో చేయి కూడా ఇది సిస్టమ్ ఇంత టైం అని ఉంటది. హ్మ్. ఆ సెకండ్‌లో టైం కడుక్కుంటేనే మనం క్లీన్ ఉంటాం. కడుక్కొని అదేంటంటే చక్కగా వైప్ చేసుకొని వాడొస్తేనే మళ్ళీ కిచెన్‌లోకి ఎంట్రీ చేయాలి వాడిని. ఎయిర్‌కి బ్యాండ్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్క వెంట్రుక ఏమన్నా అన్నంలో పడితే అది మ్యాటర్ కింద రాసి ఒకవేళ కేస్ ఫైల్ చేస్తే అప్ టు 1,00,000 ఫైన్ ఏసే అధికారం అడిషనల్ కలెక్టర్ ఉంటది. నేను అందుకని ట్రైనింగ్‌లు ఇచ్చేటప్పుడు కూడా మేము అదే చెప్తాం. జాగ్రత్త హెయిర్స్ అవన్నీ చూసుకోవాలి. ఇంకా సన్న సన్న పురుగులు వస్తున్నాయి కదా! అది పెస్ట్ కంట్రోల్ కంపల్సరీ చేయించుకోవాలా. సీరియస్‌గా చేయించుకోవాలి పెస్ట్ కంట్రోల్. ఏదో వచ్చాడా, చేసాడా, చుట్టూ చూసి వెళ్ళిపోయాడు కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్‌లో పెస్ట్ కంట్రోల్ ఉండాలి. మనం ఎట్లా డైనింగ్ ఏరియాలో ఉండాలి, కిచెన్ ఏరియాలో ఉండాలి. ఎక్కడ చిన్న హోల్స్ ఏమి ఉండకూడదు. చిన్న హోల్స్‌లో నుంచి కూడా ఏదన్నా పురుగొచ్చే అవకాశం ఉంటది. చిన్న హోల్స్ పైన ఏమైనా చేరినాయనుకోండి, దానిలో బల్లులు గాని ఏదొచ్చినా అవకాశం ఉంటది. ఎలుకలొచ్చే అవకాశం ఉంటది. రోడెంట్ కింద పారేయటము, ఎక్కడైనా టాయిలెట్‌కెళ్ళటము, దేని మీదైనా టేబుల్ మీద పడేయటము ఇవన్నీ వస్తాయి. వీటన్నిటిని చూసుకునే బాధ్యత పెస్ట్ కంట్రోల్. ఏమన్నా సివిల్ వర్క్స్ ఏమైనా ఉంటే చేయించేసుకోవాలి. తర్వాత ఫ్లోరింగ్ క్లీన్‌గా చేయించుకోవాలా. ఎక్కడ హోల్స్ రాకూడదు. అంటే ఇవి బయట నుంచి ఏవి ఫ్లైస్ గానీ, దోమలు గానీ ఏవి వచ్చే అవకాశము ఆ రెస్టారెంట్ పరిధిలోకి రాకూడదు. సార్ మొన్న మీరు డిపార్ట్మెంట్ రైడ్ చేసిన మెహఫిల్ అనే హోటల్‌లో కింద కనీసం ఫ్లోర్‌కి టైల్స్ లేవు. ఫ్లోర్‌కిని, గోడలకిని.
అసలా వాళ్ళకి కూడా ఒక 67 మార్క్సో ఎంతో 63 మార్క్సో యేసారు. నేనే అదే చెప్పాను మీరు చెబుతున్నప్పుడు. అసలా అంటే వాళ్ళు చూస్తే వాడు డైరెక్ట్‌గా బార్బిక్యూ ఏదో చేసి అలా గోడ కాంచి పెట్టున్నాడు. అసలది చూస్తే అసలు వాడికి 10 మార్కులు కూడా రాకూడదన్నట్టుంది అదే గదా! ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం, అడుగుదాం. ఎందుకంటే ఇప్పుడున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌ని ఒకసారి మాట్లాడదాం అనుకున్నాను నేను కూడా. రిటైర్ అయినా గానీ ఐ వాంట్ టాక్ విత్, ఎందుకంటే మార్క్స్ ఏ విధంగా ఇస్తున్నారు. అంటే ప్రభుత్వ పరంగా మనం మార్క్స్ ఇస్తున్నాం అన్నప్పుడు దానికి జెన్యూనిటీ చూస్తారు ప్రజలు కూడా. మీరన్న ప్రశ్న నన్ను నలుగురైదుగురు అడిగారు. సార్ మార్కులు ఎట్లొస్తాయి సార్ అంటే, నేను యాస్ పర్ ఎఫ్ఎస్ఎస్ఏ దేర్ ఈస్ వన్ నార్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దాని ప్రకారం దీనికి ఇన్ని మార్కులు, దీనికి ఇన్ని మార్కులు అని మనకు ఒకటి ఉంటుంది ఎవాల్యూ షీట్. ఆ షీట్ ప్రకారం వేసినట్టున్నారు. ఏదో కొంచెం అదేదో అంటే వాళ్ళు చెప్పారా? లేకపోతే ప్రెస్‌లో వచ్చిందా? అనేది నేను ఇంకా పూర్తిగా చూడలే అది. వాళ్ళ అఫీషియల్ ఛానెల్స్‌లోనే పెట్టారు. పెట్టేసారా? ఆ! ఆ! సరే ఇందాక బ్యాక్ టు ద టాపిక్ బార్స్ అండ్ రెస్టారెంట్లుంటాయి. మనం ఎదురుగుండా చూస్తేనే బయట నుంచి చూస్తేనే అదెంత జనతా బార్ అని పెడతారు కొన్ని కొన్ని పేర్లు. జనతా బార్ అంటేనే అసలు నీట్‌నెస్ ఉండదక్కడ. ఎలా పడితే అలా ఉంటదని జెప్పి. అసల అక్కడికి మీరు లోపలికి కూడా ఎళ్లి చెక్ చేయక్కర్లేదు. మీరు జనతా పార్టీ గురించి అడుగుతున్నారు గానీ పెద్ద పెద్ద పబ్బులు అడగట్లేదు సార్. చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సార్ బార్స్ అండ్ రెస్టారెంట్స్ అన్నీ అలాగే సార్ ఉంటాయి. జనతా బార్‌లో గూడా వాడిది సేలే లోపలుండదు. లోపల ఏముంటది దానికి కూడా మనోళ్ళు విజిట్ చేస్తారు. దానికి కూడా ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ ఉండాలి కంపల్సరీ. ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ ఉంటేనే బార్ అండ్ రెస్టారెంట్‌కి లైసెన్స్ వస్తది. మీరు ఇది విన్నారా? హ్మ్. ఓకే. బార్‌కి లైసెన్స్ తీసుకుంటాడు. హ్మ్. రెస్టారెంట్‌కి కంపల్సరీ ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ ఉండాలి. ఈ 2 ఉంటేనే బార్ అండ్ రెస్టారెంట్‌కి. ఓకే. ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా చూసే వస్తారు వాళ్ళు. చూసి ఏదైనా ఉంటే సరిజేసి ఈ విధంగా అంటే వాడి సేల్ బట్టి, వాడికున్న దీన్ని బట్టి ఇప్పుడు చిన్న దాంట్లో పెద్దవైతే ఉండవు కదా సార్. వాడిది రిజిస్ట్రేషన్. వాడి సేల్ అంటే టోటల్ సేల్ చూడం మనం. హ్మ్. బార్ అండ్ రెస్టారెంట్ సేలు కోట్లల్లో ఉండేది అది చూడము. అందులో రెస్టారెంట్‌కి ఎంతొస్తది? ఫుడ్ వరకు ఎంత ఎంత అమ్ముతాడు? 1.5 క్రోర్ అమ్ముతాడా ఇయర్‌లీ? లేకపోతే ఇంతకంటే ఎక్కువ అమ్ముతాడా? 1.5 క్రోర్ కంటే తక్కువ అమ్మితే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇస్తారు. 1.5 క్రోర్ కంటే 20 క్రోర్స్ వరకు ఉంటే లైసెన్స్ ఇస్తారు. 20 క్రోర్స్ దాటి 50,00,00,000 వరకు ఉంటే వాళ్ళకి సెంట్రల్ లైసెన్స్ ఇస్తారు. పెద్ద పెద్ద పబ్బులు వీటన్నిటికి సెంట్రల్ లైసెన్స్ తీసుకుంటారు వాళ్ళు. సార్ మీరన్న క్వెషనే పెద్ద పెద్ద పబ్బుల్లో ఎలా ఉంటున్నాయి సార్ బావుంటది సార్. బానే ఉంటాయి. ఇప్పుడు అవంటే మీకు ఆల్రెడీ ఒకసారి సీఎఫ్ఎస్‌ది ఓపెన్ చేస్తే 2024లో వెన్ ఐ వాజ్ అదే మా కమిషనర్ గారి పేరు చెప్పలేను గానీ, ఆయన ఉన్నప్పుడు అన్నీ ఓపెన్‌గా పెట్టేసాడు కదా! పెట్టేసారు కదా సార్. అవును. ఏదున్నా ఏ పబ్బులు అన్నీ వచ్చినాయి కదా దాంట్లో మీకు హ్మ్. లిస్ట్‌లో. వాళ్ళ కథ, వాళ్ళ వ్యవహారం అంతా వచ్చేసింది కదా! దీనివల్ల ఏమైతుందంటే ఫైన్ ఎందుకు ఎయలేదని అడిగారు అప్పట్లో కొంతమంది. ఇంతకంటే ఫైన్ ఇంకేం కావాలన్నాడు ఆయన. ద ఫస్ట్ పర్సన్ హ్మ్. ఇంతకంటే ఫైన్ ఏం కావాలి? ఓపెన్‌గా అందరికి చూపిస్తున్నాం కదా మనము. ఎందుకంటే తర్వాత ఫైన్‌లేసినా అది వేరే విషయం. ఇప్పుడు ఎంత పెద్ద ఎస్టాబ్లిష్‌మెంట్ ఇది కదా అని చూపించిన తర్వాత హ్మ్. ఎందుకంటే ఇంక వాడికి 10,000 ఏసినా ఫైన్ దండగే ₹1,00,000 ఏసినా రానియండి. అది మొత్తం కొలాప్స్ అయిపోయింది ఆ రోజు. ఓకే. అందుకని నేనేమంటా అంటే ఎంతవరకు ట్రైనింగ్ ఇయ్యాలో ఇచ్చుకోండి. స్టాఫ్‌కి ట్రైనింగ్‌లు ఇయ్యండి. స్టాఫ్‌కి యాప్రాన్స్ అవి ఎయ్యండి. స్టాఫ్‌కి హెడ్ గేర్స్, యాప్రాన్స్ అన్నీ ఇయ్యండి. నీట్‌గా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాల. ఎంతసేపు డైనింగ్ హాల్ ఒక్కటి క్లీన్‌గా పెడితే సరిపోదు. డైనింగ్ హాల్‌లో 10 కుర్చీలేసేసి, సోఫాలేసేసి, ఏసీలు పెట్టేసి కాదు. కిచెన్‌లో ఒకసారి చూడండి. కిచెన్‌లో ఎన్విరాన్మెంట్ ఎట్లా చూడండి. కిచెన్‌లోకి ఎంట్రీ ఎట్లా ఉంది చూడండి. కిచెన్‌లో నుంచి ఎగ్జిట్ అయిపోయేటప్పుడు ఏముంది. కొన్ని కిచెన్‌లకి ఎగ్జిట్‌లు సరిగ్గా ఉండవు. దోమలు, ఈగలన్నీ కిచెన్‌లో ఉంటాయి. అక్కడి నుంచి మనకొచ్చే రూమ్‌కొచ్చేటప్పటికి డైనింగ్ హాల్‌కొచ్చేటప్పుడు బ్రహ్మాండంగా ఉంటది చూస్తే. అసలు అరే! మనుషులు నీట్‌గా తయారయ్యి అలో అలో అంటే ఓపెన్ చేసి చూస్తానంటే సార్ మై జాతా హూ వాడే ఎళ్తా అంటాడు లోపలికి. నేనేమంటా అంటే హోటల్ వాళ్ళు కూడా చింతన చేసుకోవాలి మనసుకి. మనం ఏం పెడుతున్నాము? ఏం చేస్తున్నాం అని ఆలోచించాల్సింది కూడా హోటల్ ఓనర్స్‌దే. ఏదో జరిగిపోతుంది కదా! పేరొచ్చింది కదా! జరిగిపోయేది కాదు. పేరు ఎంతొస్తదో ఒక్క రోజులో కుప్పకూలిపోతది. ఈరోజు మీరు చెప్పిన పేర్లు నేను చెప్పను. చెప్పారు కదా ఇప్పుడు. అవును. ఆ పేర్ల పరిస్థితి ఇంటర్నేషనల్‌లో ముగిపోయింది. వాళ్ళెంత బాధపడుంటారు? ఆ పెట్టి ఎవరైతే పెట్టాడో ఆయన మనసులో అయితే బాధపడి ఉంటాడుగా. అంతేగా. ఒక రాత్రికేంది ఇట్లా అయిపోయిందని. మీరిప్పుడు అంటున్నప్పుడు ఒక ఇంటర్వ్యూ గుర్తొచ్చింది నాకు. ఒక పెద్ద బ్రాండు ఆయనేం జెప్తాడంటే, ఆయనకి ఒక చిన్న బ్రాంచ్ ఉంది. నాంపల్లిలో ఒక చిన్న బ్రాంచ్ ఉంది. తర్వాత ఇంకొక మధ్యస్థంగా ఒక బ్రాంచ్ ఉంది. హైటెక్ సిటీలో ఒక చాలా పెద్ద బ్రాండ్ ఉంది. ఆయనేమంటాడు, ఇక్కడ ఒకటి పెడతాము. అది ఇన్ని రోజులే ఉంటది. ఒక రోజో, 2 రోజులో ఉంటదంతే. ఇక్కడ అమ్ముడవ్వకపోతే అది తీసుకెళ్ళి ఆ బ్రాంచ్‌లో పెడతాము. ఆ బ్రాంచ్‌లో అమ్ముడవ్వకపోతే ఈ చిన్న బ్రాంచ్‌లోకొస్తది. ఈ చిన్న బ్రాంచ్‌లో కూడా అమ్ముడవ్వకపోతే అక్కడ ఒక చిన్న దుకాణం ఉంటది ఎదురుగుండా అమ్మేది. అక్కడ అమ్ముతాం మేము అంటున్నారు. ఇది మా సక్సెస్ మోడల్ ఇది. అంటే బాగా డబ్బులిచ్చే హైటెక్ సిటీలో ఉన్న ఏరియాలో అది చాలా ఎఫ్ఎస్ఏ రూల్స్ ప్రకారం ఎప్పుడైతే ఉండాలో అక్కడ వరకునే ఉంటది. తర్వాత అంతా దాని లైఫ్ టైమ్ అంతా వేరే చోటకెళ్ళి ఇక్కడకు రూ. 150కి అమ్మేది చివరికి రూ. 20కో, రూ. 30కో అమ్మేస్తామని జెప్పి ఆయన జెప్తున్నారు. ఇది లీగలా కాదా? లీగల్ కాదు సార్.
ఇప్పుడు ఆయనదేగా బ్రాండ్. అవును. స్టాంప్ అయితే ఆయనదే ఉంటది కదా! అవును. ఆ డబ్బా మీద కూడా అదే ఉంటది కదా! బ్రాండ్ తీసేసి అమ్ముతారేమో మరక్కడ. యాక్చువల్‌గా ఏందంటే 90% అందుకని నేనేమంటా అంటే, ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక్క ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌లే పని చేయట్లా. మీరు అబ్జర్వ్ చేసారా? అవును. హెచ్ ఫాస్ట్ అని గూడా ఏదో ఒకటి పెట్టారు. హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్ ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఎక్సలెంట్‌గా పనిచేస్తుందది. భయమనేది ఏర్పరిచారు. అంటే ఈ ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు ఏం చేస్తాం మనం మా డిపార్ట్మెంట్ ఏం చేస్తదంటే పోయి శాంపుల్ తీసి లేకపోతే రాసుకొని షెడ్యూల్స్ ఏసి, మార్క్స్ ఏసి. అదే హెచ్ ఫాస్టోళ్ళొస్తే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళకి అప్పజెప్తున్నారు. కేసు వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఎందుకంటే ఎఫ్ఎస్ఎస్ఏ చట్టంలోనే చేయాలి వాళ్ళు. కానీ ఫస్ట్ వాళ్ళేం చేస్తారు? తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఓ భయమైతే ఉంది కదా! ఈ మధ్య కాలంలో మీరు జరిగినన్ని రైడ్స్ హెచ్ ఫాస్ట్ జరగల. పోలీస్ ఇన్వాల్వ్ అయింది. ప్లస్ టాస్క్ ఫోర్స్ అని ఉంటదొకటి. టాస్క్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయింది. ఈ ఎఫ్ఎస్ఎస్ఏలో కూడా టాస్క్ ఫోర్స్ ఉన్నది ఫుడ్ సేఫ్టీలో. అపార్ట్ ఫ్రమ్ మనకి వీళ్ళు వస్తున్నారు కదా! ఈ మధ్య కాలంలో. స్పెషల్‌గా వీళ్ళు ఎస్ఓటీ పోలీసులు. అవును. వాళ్ళు చేస్తున్నారు. రాష్ట్రమంతా చేస్తున్నారు. అంటే పోలీసు వ్యవస్థ చేస్తుంది. హెచ్ ఫాస్ట్‌లో వాళ్ళు చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా మన కంట్రోల్ అయితలేదు. హ్మ్. అంటే ఏదో అంటారు కదా! వాడికంటే ముందు వీళ్ళు తయారైపోతున్నారు. కానీ ఎఫ్ఎస్ఎస్ఏ చెప్పింది ఎప్పుడైనా క్లియర్‌గా లీగల్‌గా చేయండి మీరేదన్నా. మీరు ఏమి చెప్తున్నారో అదే పెట్టండి. ప్యాకెట్‌లో ఏదైతే ఏస్తారో అదే లేబుల్ మీద పెట్టండి. లేబుల్ మీద ఒకటి, ప్యాకెట్‌లో ఒకటి పెట్టకండి. క్లియర్‌గా చెప్తుంది ఎఫ్ఎస్ఎస్ఏ. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమే. డిజర్ట్ అంటే డిజర్టే. చీజ్ అంటే చీజు. ఎన్‌లాగ్ చీజ్ అంటే ఎన్‌లాగ్ చీజు. పన్నీర్ అంటే పన్నీర్. ఎన్‌లాగ్ పన్నీర్ అంటే ఎన్‌లాగ్ పన్నీర్. క్లియర్‌గా ఇచ్చింది ప్రతిదానికి. మీరు ఏం చేయదలుచుకున్నారో అది మీరు క్లియర్‌గా డీవియేషన్ లేకుండా చేయండి. బట్ షుడ్ టేక్ లైసెన్స్ ఫ్రమ్ స్టేట్ అథారిటీస్ అండ్ సెంట్రల్ అథారిటీస్. సార్ మీరు ఒక 25, 30 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండుంటది కదా! ఈ మొత్తం ఫుడ్ సేఫ్టీ అనే డిపార్ట్‌మెంట్‌లో. మీ మొత్తం కెరియర్‌లో ఏదన్నా ఒక ప్లేస్ రైడో లేకపోతే చూసో అసలా ఇక్కడ తినటం గాదు, అసలిక్కడ నుంచోవడం అనేది కూడా కష్టం అనుకునేది ఏదన్నా ఎక్స్‌పీరియన్స్ జరిగిందా? నేను చెప్పాను లాస్ట్ ఇంటర్వ్యూలో గూడా. ఒక మసాలా కంపెనీకి తీసుకెళ్లారు నన్ను. ఎప్పటికి నేను మర్చిపోనది. తీసుకెళ్తే అన్నారు చాలా పెద్ద ఉంది బాగుంది అంటే పోలీసు అంతా కలిసి వెళ్ళాం. పోలీస్ సపోర్ట్ తీసుకుంటాను. నేను అప్పుడు కూడా తీసుకునేవాడిని. ఓకే. పోలీస్ సపోర్ట్ తీసుకెళ్ళేవాడిని. ఎందుకంటే ఇద్దరు ఇన్స్‌పెక్టర్లతో అయ్యే పని కాదు. మీరు నేను కలిసి వెళ్ళామనుకోండి అక్కడ వందల మంది ఎంప్లాయీస్ ఉంటారు. విత్ లోకల్ పోలీసు, ఏసీపీ అందరిని తీసుకొని వెళ్లి చూస్తే అక్కడ గుట్టలు గుట్టలు, సంచులు సంచులు యాలకుల పొడి ఉంది. ఇవన్నీ ఏందంటే ఇలాచీ అన్నాడు. చూస్తే దాన్ని ఇట్లా ఒత్తి చూస్తే అదేం లేదు లోపల. ఓన్లీ ఇలాచీ పొట్టుంది. ఓకే. ఇంకో సైడ్ చూస్తే మనకేందంటే లవంగాలు, ఎండిపోయిన లవంగాలున్నాయి. ఇంకో సైడ్ చూస్తేనేమో ధనియాలు అదే ఏందంటే స్ప్లిట్ ధనియాలుంటాయి కదా! దాంట్లో కర్రలు, ధనియాలు అవి ఉన్నాయి. మొత్తం అంతా అదంతా పెద్ద మసాలా కంపెనీ. కారం చూస్తే అది మొత్తం బూజు పట్టినవి అది వైట్ కాయలు, ఎర్రకాయలు అన్నీ కలిపేసి అన్ని అదేమో కొంచెం ఫేమస్ బ్రాండేనా? అప్పట్లో. ఓకే. ఆ దెబ్బకి వెళ్ళిపోయాడాయన. క్లోజ్ అయిపోయింది. ఇంక మొత్తం చూసి దాన్నంతా చేసేస్తున్నారు. ఆ పౌడర్ ఏసేస్తారు. ఎక్కువ పర్సెంట్ మసాలా కంపెనీలో పౌడర్ ఫామ్‌లో చేసేస్తారు. అంటే ఆ గ్యాప్‌లో మనం వెళ్ళాం కాబట్టి ఉంది. లేకపోతే ఈ సంచులు పౌడర్ ఏసేసాడనుకోండి మీరు కొన్ని గంటలు రేట్ అయితే అయన్నీ పౌడర్ కలిపితే ఆడేమంటే లవంగా మీకేస్తది పొడి, కాదు. ఇది ఇలాచీ పొడి, ఇదే కారము ఇట్లా చెప్పేవాడు వాడు మాకు అంతే కదా! అదంతా పౌడర్ మీకు ఫామ్‌లో. తెలీదు. తెలీదు కదా! అవును. చూస్తే వాసన వస్తది ఎట్లైనా. అవును. వస్తది. ఇలాచీ పొడి వాసనొస్తది. వస్తది. అట్లా ఎళ్ళాడు సంచులు చూసి ఏం జరుగుతుంది అసలిక్కడ అన్నా. చాలా పెద్ద సెంటర్ అది ఇబ్రహీంపట్నం సెంటర్. చాలా లోపలికుంది. పెద్ద కంపెనీ దానికి బ్రాంచులు చాలా పెద్దదనమాట. ఆ దెబ్బకి ఇంకా అప్పట్లో డీజీపీ సార్ ఉండేవాడు. ఆయన కూడా ఈజ్ ఆల్సో వెరీ తొక్క. తర్వాత లవంగ చెట్ల కాడలుంటాయి తెలుసు కదా! కాడలు అవును. పొడుగు అవును. చెట్లకి. అవి చెట్లను కట్ చేసి వాడతారు. తెలుసు కదా మీకు? తెలీదు. అవును. లవంగ చెట్టు కాడలతోనే లవంగ పౌడర్ చేస్తారు మన దగ్గర చాలామంది మహానుభావులు. ఓకే. లవంగాలు లవంగాలు వాడరు. వాడరు. ఓకే. కానీ చెట్టు కూడా అదే స్మెల్ వస్తది. చెట్టు కూడా అదే పని చేస్తూ ఉంటది మనకి. తింటుంటే. అదే కారం వస్తది చెట్టు కూడా. అంటే ఏసేస్తారు అట్లా. అవి మొత్తము ఒక రూమంతా అవే ఉన్నాయి. ఏంటివి అంటే లవంగ చెట్లు కాడలన్న. లవంగ కాడలేందన్న. లవంగాల కోసం వెతుకుతున్నా నేను. అంతే కదా! అట్లా అంత పెద్ద ఇష్యూ నిజంగా. తర్వాత నుంచి ఎక్కడికెళ్ళినా మీరు ఇప్పుడు ఏ స్పైసెస్ కంపెనీ దగ్గరికెళ్ళినా టిల్ టుడే అంతా పౌడర్ ఫామ్‌లోనే పెడుతున్నారు. హ్మ్. అది కంట్రోల్ చేయాల. చేయాలి. ఎఫ్ఎస్ఎస్‌సి కూడా చాలా కంట్రోల్ చేయాలా. వర్క్ బాగా చేయాలా వీళ్ళు. ఇప్పుడున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల మీద జనానికి కూడా నమ్మకం కుదరాలా. ఎందుకంటే మనం సరిగ్గా ఉంటే పోలీసోళ్ళు రావాల్సిన పనేముంది అంటున్నారు. అది కూడా అంటున్నారు. సార్ మీ డిపార్ట్మెంట్ అంటే దే ఆర్ డూయింగ్ దేర్ సర్వీస్. ఇప్పుడు వాళ్ళని కూడా మనము ఏమనేటట్లేదు. మీ ఆలోచన ఎట్టుంటదో ప్రజలు మీరే చెప్పాలి. ఆ! సార్ ఇప్పుడు
ఇలాగే మీకు బాగా భయానకమైన పరిస్థితి ఉన్న ఈటరీ ఏదన్నా ఉందా? రెస్టారెంట్ గాని ఏదన్నా? రెస్టారెంట్లు ఎందుకుండవు సార్. కిచెన్ ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అసల ఏంట్రా బాబు! ఇక్కడ అసల తినటం కాదు కనీసం నుంచొని కూడా నుంచోలేదు నేనని. ఉన్నాయి. ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే పేరు చెప్తే పేరు చెప్పొద్దులే. జస్ట్ అయిపోతది. ఒక ఏరియా చెప్పి పలానా ఒక ఏరియాలో ఏరియా పలానా ఒక రెస్టారెంట్ ఏరియా అలా. సిటీలోనే ఒక ఏరియాకెళ్ళాము. చూస్తే లోపలికెళ్తే అంతా ఇదంతా ముక్కలు ముక్కలు అక్కడంతా మటను, చికెన్ అంతా మూలలు మూలలు ఉంది. ఏది ఇదన్నా? నైసా ఓ మండికో దాల్‌నికాయి మరి వాళ్ళకి అక్కడేయాలి, వీళ్ళకి ఇక్కడేయాలి. ఇదేంది చికెన్‌ది సార్, ఇది మటన్‌ది సార్ అని పెడుతున్నాడు. ఇక్కడెందుకు పెడుతున్నారన్న? అంతే కదా! దాని మీద ఆల్రెడీ వాడు కడుగుతాడో, ఏం చేశాడో వాటర్ పోసాడు, వాటర్ పోసి దాంట్లో ఈగలున్నాయి. తీసుకొచ్చి బియ్యంలో ఏస్తున్నాడు అక్కడ. నేను ఇట్లనే చూసి 15 నిమిషాలు చూసి ఈ జీవితంలో ఇక్కడ మనం తినకూడదు ఎప్పుడైనా. ఓకే. బయటే చెప్పా చాలామందికి వద్దులే అన్న అందరికి ఎందుకెళ్తారని. కానీ ప్రజలు వినరు. అక్కడికెళ్తారు. సార్ హలీం అని రంజాన్ సీజన్‌లో చేస్తారు ఫుడ్. అది ఎక్కడో కూడా చాలా చిన్న చిన్న చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల ఎక్కడో చేసేసి చాలా హ్యూజ్ స్కేల్‌లో చేస్తారు కొన్ని బ్రాండ్‌లయితే. వాటి దగ్గర ఎలా ఉంటది సార్ వాడి హైజీన్? దగ్గర కంపల్సరీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారు. ఆ సీజన్‌లో ఆ ఉంటారా? సీజన్ మొత్తం 40 రోజులు, 35 రోజులు, 36 రోజులు ఉంటది. 30 రోజులే అది. ఓకే. 30 అవును. రోజులు 2 రోజులు పోతుందేమో 28 రోజులు ఉంటది. 28 రోజులు కంపల్సరీగా వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకుంటారు. వాళ్ళకి కూడా రూల్స్ ఉన్నాయి. ఎప్పుడైనా హలీము తయారు చేసిన తర్వాత వీక్లీ వన్స్ హలీం తీసుకెళ్ళి మనం ఏదైనా ల్యాబ్స్‌లో టెస్ట్ చేయించుకొని మైక్రోబయాలజికల్‌గా ఓకేనా కాదా చూయించుకోవాలి వాళ్ళు. చూపించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బ్రాండ్‌లను పోగొట్టుకోరు కదా! సో, ప్రతి బ్రాండ్‌కి పెద్ద బ్రాండ్ అనే వాళ్ళకి ఒక సేఫ్టీ ఆఫీసర్ అక్కడ ఉంటాడు. ఉంటాడు. ఓకే. అంటే మొత్తం పొద్దున్న సాయం దాకా ఉండడు. వాని చెకింగ్ అయితే అవుతది. ఓకే. ప్రతిరోజునా? ప్రతిరోజు. సార్ హైదరాబాద్‌లో ఎన్ని రెస్టారెంట్స్ ఉంటాయో, హోటల్స్ ఉంటాయో, స్ట్రీట్ ఫుడ్ కూడా అంతే ఫేమస్. స్ట్రీట్ ఫుడ్‌లో బయట చాలా ఇప్పుడు నూడిల్స్ బళ్ళనో ఏవో ఒకటి అంటా ఉంటారు. ఇక్కడ వాడే నూడిల్స్ గాని, లేకపోతే ఆయిల్ గాని, చికెన్ గాని చె మీద చాలా డౌట్స్ ఉంటాయి అసల. అసలు ఇక్కడ ఏం జరుగుతది సార్? అంటే అడల్టరేషన్ విషయానికొస్తే అసలు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? నేనైతే స్ట్రీట్ ఫుడ్ వెండర్ల విషయంలో నేను ఫస్ట్ నుంచి పాజిటివ్‌గా ఉంటాం. ఎందుకంటే వాడు ఆ రోజే వస్తాడు చక్కగా బండి పెట్టుకుంటాడు. తెచ్చుకోవాలి సరుకులు తెచ్చుకుంటాడు. మంచి సరుకులు తెచ్చుకోమని చెప్తాం. మేము కూడా ట్రైనింగ్ ఇస్తాం స్ట్రీట్ ఫుడ్ వెండర్. సుమారు ఒక హైదరాబాద్ నగరంలో ఒక 3000 మంది దాకా ట్రైన్డ్ ఉన్నారు. ట్రైన్డ్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి పెద్ద సంఘాలున్నాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అసోసియేషన్ ఉంది. అది సెంట్రల్ లెవెల్‌లో ఉంది. ప్రభుత్వం ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా వాళ్ళకి లైసెన్స్ ఇవ్వండి అని కూడా చెప్పింది. స్ట్రీట్ ఫుడ్ వెండర్ నేను ఒక బండి పెట్టుకుంటే నాకు లైసెన్స్ ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ ఇంతకుముందు ₹100 కట్టాల్సొచ్చేది. ఇప్పుడు అది కూడా లేదు. ఫ్రీగా ఇయ్యమని వస్తుంది. అసలు ఉన్నాయా సార్ స్ట్రీట్ ఫుడ్‌కి ఎఫ్ఎస్‌ఏ ఉన్నాయి లైసెన్స్? లైసెన్స్ పెట్టుకుంటారు. వాళ్ళకి ఫ్రిడ్జ్‌లు ఉండవు. వాళ్ళు దాచిపెట్టుకునేది ఉండదు. ఇవాల్టిది, నిన్నటిది, మొన్నటిది ఏముండదు. తెచ్చాడా, ఆ రోజు తెచ్చుకుంటాడు నీట్‌గా అమ్మేస్తాడు. కానీ ఒకటేందంటే శుభ్రత కొంచెం తక్కువుంటది అవును. ఇక్కడ. అంటే కంపేరింగ్ టు ఇప్పుడు చూసి భయపడుతున్నాం పెద్ద హోటల్‌లు గానీ, వీళ్ళేందంటే అదే బట్టకు తుడుస్తాడు, అదే బట్టకు దగ్గుతాడు, అదే బట్టకే చేస్తాడు. గిన్నె కడి ప్లేట్ ఏయంగాల్లా తుడిచేసి ఇచ్చేస్తాడు మీకు. అదే బట్ట ఉంటది వాడి దగ్గర. నేనేమంటా అంటే దానికి సెపరేట్ పెట్టేయండి. ఎక్కడైనా హైజీనిక్‌గా క్లీనింగ్ బట్ట క్లీనింగ్‌కే ఉండాలి. డబ్బులు తీసుకున్నా కూడా అదే చేత్తో తీసుకుంటాడు. ఒకవేళ 2 నోట్లు ఇస్తే ఒక నోటితో ఇట్లా నాకి మరి తీసుకుంటాడు. అన్నీ ఉంటాయి. అంటే రొటీన్‌గా మీరు అబ్జర్వేషన్ అవును. అవును. నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తా. అది చేసే పద్ధతి బట్టి మనం ఆ ట్రైనింగ్ ఇయ్యాలి. సార్ రోడ్ సైడ్ స్టాల్స్ ఉంటున్నాయి. కుమారి ఆంటీ స్టాల్ అని చెప్పి మీకు వాట్సాప్‌లో చేస్తే చాలా ఫేమస్. అంటే హైదరాబాద్‌లో ఈ కల్చర్ ఎక్కువైపోయింది. కొన్ని ఆఫీసెస్ ఉంటాయి. ఇక్కడ డీఎల్ఎఫ్ అనో, లేకపోతే మన ఐటీసీ కోహినూర్ దగ్గరో అయన్నీ ఏంటంటే బిజీ. మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆళ్ళ దగ్గర ప్లేట్లు పెట్టి మేము రూ. 150కి అన్‌లిమిటెడ్ అనో, ఇంకోటనో పెట్టేస్తారు. వీళ్ళందరూ కూడా చాలా రద్దీ ఏరియాల్లో ఉంటారు. వ అక్కడ గంటకే ఒక 200, 300 వెహికల్స్ ఎళ్తా ఉంటాయి. దుమ్ము, ధూళి మీరు తార్నాక నుంచి ఇక్కడికొచ్చారు మా ఆఫీస్‌కి. మీకు మొత్తం బైక్ మీద వస్తే మీకు మొత్తం మీ మొహం అంతా నల్లగా అయిపోతారు మీరు. అలాంటిది ఈళ్ళు పొద్దున్న 10 నుంచి సాయంత్రం 4 వరకు ఇక్కడే ఉంటారు. అసలు ఇయన్నీ స్టాండర్డ్ ఎఫ్ఎస్ఎస్ఏ నార్మ్స్‌కిని లేకపోతే ఫుడ్ సేఫ్టీ నార్మ్స్‌కి ఇయన్నీ ఎదరవుతాయి సార్ వీళ్ళందరూ. ఒక స్టాల్ తీసేశారనుకోండి, ప్రజలకి ఇబ్బంది అవుద్దని ఆలోచనలో చేస్తున్నారు గానీ, అంటే ఎప్పుడైనా ఒక శాంపుల్ మనం ప్రిపేర్డ్ ఫుడ్ ఎప్పుడైనా వేడి వేడిగా వండి తీసుకెళ్తే అది ఖచ్చితంగా పాస్ అవుతాం. హ్మ్. విషయానండి. అవును. రా మెటీరియల్‌తోనే ప్రాబ్లమ్. వండింది వేడి వేడిగా మీరు తీసుకెళ్ళేస్తే ఏమి కాదు. అందుకని చాలామంది ఏమంటారంటే డాక్టర్లు గారు వేడి వేడిగా తినండి సార్ మీరు అంటారు. అవును. అంటే ఏదైనా ఉంటే పోద్ది అన్నట్టే. అంతేగాని రా మెటీరియల్ చూడాలి. ఫస్ట్ మనం చూడాల్సింది వైల్ కుకింగ్ రా మెటీరియల్ కరెక్ట్ ఉందా లేదా చూడాలి. వీళ్ళ రా మెటీరియలే ఉండదు వీళ్ళ దగ్గర. వండినవే ఉంటాయి లైన్‌గా. అవి కూడా వేడి వేడిగా ఉంటాయి. అవును. అంతే కదా! అవును. అంటే దాని మీద కూడా పర్యవేక్షణ ఉంది. వాళ్ళకి కూడా లైసెన్స్ ఉంటది. మీరు బట్ అడగండి. అంటే ఇంత రోడ్డు పక్కన ఇయన్నీ దుమ్ము, ధూళి ఓపెన్‌గా కదా! ఆళ్ళకేమి డోర్‌లుండవు, ఏముండవు.
ఈ తినేవాళ్ళు తింటున్నప్పుడు మనం వాళ్ళు కూడా ఏమంటారు? ఆ! వీళ్ళు కూడా ఆలోచన చేయరు. దాన్ని తోసేసుకొని వెళ్ళిపోతుంటారు చూసారా? అట్లా కొంచెం ఒకసారి అనిపిస్తది. రేపొద్దున ఇందాక ఓ దగ్గర నేను వస్తుంటే ఒక టెంపుల్ దగ్గర ఎవరో ఆమె తెచ్చి ప్యాకెట్లు ఇచ్చేస్తుంది. ఎగబడి తీసేసుకుంటున్నారు. నేను మామూలుగా అన్నా "ఏమన్నా అయిందనుకోరా రాత్రికీళ్ళకి? ఎవరిది బాధ్యత" అంటే. హ్మ్. హ్మ్. అంటే ప్యాకెట్లు తెచ్చి ఇచ్చేస్తాడు చాలామంది. అవును. దానం అనుకోండి. అన్నదానం అనుకోండి, ఏదైనా అనుకోండి మనం అనకూడదు గానీ, ఇచ్చేస్తున్నారు, తినేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏదైనా అయిందనుకోండి హ్మ్. పెద్ద ఇష్యూనే కదా! సార్ కాకపోతే ఈ సెగ్మెంట్‌లో ఆయిల్ రీయూజ్డ్ ఆయిల్ తక్కువకి మార్కెట్‌లోకొచ్చేది కొని వాడతారని జెప్పి, చికెన్‌లో వేస్ట్ పార్ట్స్ ఆటిల్లో పెట్టి చేస్తారని. ఎందుకంటే మీరిప్పుడు నూడిల్స్ బండోడి దగ్గర అతని దగ్గరికి తీసుకెళ్తే అతనేం జేస్తాడు ఆల్రెడీ చికెన్ ఇంటి దగ్గర మైదాతోనో, కార్న్ ఫ్లోర్‌తోనో కోట్ చేసేసి ఒకసారి వేయించేసి హాఫ్ బాయిల్డ్. అది తీసుకొస్తాడు. హాఫ్ బాయిల్డ్ తీసుకొస్తాడు. అటువంటప్పుడు మీరు ఎక్కడ బాలేకపోతే అక్కడ చెప్పాలి. క్లియర్‌గా చేయాలి. కానీ వాళ్ళ ట్రైనింగ్ అయితే ఇవ్వటం జరుగుతది. కొంచెం వాళ్ళని కంట్రోలింగ్ చేసే ఆఫీసర్స్ కూడా హ్మ్, అది కూడా బాధ్యత వీళ్ళదే. ఆహార భద్రతా అధికారులదే. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌లది అది కూడా కంట్రోల్ చేసే బాధ్యత. అంటే ఇక్కడేంటంటే మున్సిపల్ ఆఫీసర్లు కూడా వాళ్ళ 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 కన్సర్న్‌లో జరుగుతారు వాళ్ళు. ఏ ఇబ్బంది లేకుండా. ఎందుకంటే బండి పెట్టాలన్నా, తీయాలన్నా, హైజీనిక్ ఉండాలన్నా. కానీ ఎక్కువ పర్సెంట్ ఏందంటే ఈ మురికి కాలువల దగ్గర అక్కడ పెట్టకండి అని చెప్తాం. వాళ్ళు కరెక్ట్ అక్కడే పెడతారు. జనం కూడా అక్కడికే వస్తారు. ఎప్పుడైనా బండి పెట్టే దగ్గర ప్లేస్ నీట్‌గా శుభ్రమైన ప్లేస్‌లో కడుక్కొని నీళ్లు చల్లుకొని బండి తెచ్చి పెట్టుకున్నాడనుకోండి. వాడు స్నానం చేసి తయారై వచ్చి కూర్చుంటే ఏదైనా బండి 2 స్టూల్‌లేసినా, నిలబడ్డా, పేపర్‌లేసినా ఈ మధ్య ఏందంటే ఇప్పుడు న్యూస్ పేపర్‌లో కూడా మనము ఇడ్లీ గాని, వడ గాని పెట్టిచ్చే లేదు. ఎఫ్ఎస్ఎస్‌ఏ బ్యాన్ చేసింది టోటల్‌గా ఎక్కడ. ఇడ్లీలు గాని, సమోసాలు గాని న్యూస్ పేపర్‌లో ఏసేది టోటల్‌గా బ్యాన్. ఎందుకంటే దాని నుంచి వచ్చేది కూడా మనకు తెలుసు కదా! లెడ్ అదంతా క్లియర్ వస్తుంది. దానివల్ల కూడా క్యాన్సర్ లీడ్ అవుతుందని అది కూడా బ్యాన్ చేసారు. కాబట్టి ప్లేట్‌లలో పెట్టండి. ప్లేట్‌లలో కూడా ప్లాస్టిక్ పేపర్‌లో పెడతారు చాలామంది. ప్లాస్టిక్ పెట్టకుండా డైరెక్ట్ ప్లేట్ కడిగి ప్లేట్‌లో పెట్టండి. ఇడ్లీ గాని ఏదైనా పెట్టిస్తే మంచిదంటాం. వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఇస్తాము. ట్రైనింగ్ ఇస్తాం గానీ తర్వాత వాడు చూసుకునే బాధ్యత, వాడి బిజినెస్ డెవలప్ చేసుకునే బాధ్యత వాడికే ఉంటుంది. సరే ఈ రీయూజ్డ్ ఆయిల్ అనేది ఎంత పెద్ద బిజినెస్సో, ఇంకొకటేంటంటే మనం ఇంట్లో ఆయిల్ వాడుతున్నప్పుడు దాన్ని ఎన్ని సార్లు రీయూజ్ చేయొచ్చు? సార్ యాక్చువల్‌గా టోటల్ పోలార్ కాంపౌండ్స్ అనే ఒక ఆయిల్‌లో మనం చూసుకునేది. దానికి ఒక టీపీసీ మీటర్ ఉంటది. అదేం చేస్తదంటే ఫ్రెష్ ఆయిల్ మనం తీసుకుంటే 3, 4 రీడింగ్ చూపిస్తదది. ఒక్కసారి మనం హీట్ చేస్తే ఒకసారి బాయిల్ అయిందనుకోండి, మనకి 7 కలిసిపోతాయి అందులో. 7 వస్తదన్న. అంటే 7 + 3 10. 2 టైమ్స్ మనం హీట్ చేసిన తర్వాత మనకి 20 దాకా చేరుతాం. 18 దాకా. థర్డ్ టైమ్ అది వాడటానికి వీల్లేదు. ఇంకెంత మాక్సిమం అయినా థర్డ్ టైమ్ వాడితే 20 మనకి టీపీసీ 25 దాటి ఉంటే మాత్రము అది వాడటానికి యూజ్ లేదు. ఏం చేయాలి? అంటే 2 సార్లు. 2 సార్లు. మాక్సిమం 3 సార్లు వాడితే 3 21 ఇది 24 అయిపోతది. ఏం చేయాలి దాన్ని? చాలామంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద హోటల్ వాళ్ళు మన మన ఎఫ్ఎస్ఎస్ఏ ఇదో ప్రోగ్రామ్ ఉంది. అది కూడా వినుంటారు మీరు. రీపర్పస్డ్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్. అదేం చేస్తారంటే గవర్నమెంట్ కొన్ని ఆర్గనైజేషన్స్‌కి ఇచ్చింది. పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళు మీ దగ్గరికొచ్చి మీ దగ్గర ఆయిల్ అది టిన్స్ అన్నీ పెడతారు. మీరు వాడిందల్లా దాంట్లో పోస్తారు. పోసేటప్పుడు ఎళ్ళేటప్పుడు కిలోకి 60 70 రూ. 50 అదేందో గవర్నమెంట్ నిర్దేశించింది రేటు. ఆ ప్రకారంగా మీకు డబ్బులిచ్చేసి వాడు తీసుకుపోతాడు. ఏం చేస్తారు సార్ ఆ దాన్ని? తీసుకుపోయిన దాన్ని చాలామందికి అపోహ ఏందంటే బళ్ళో తీసుకెళ్తుంటారు కదా! వీడెక్కడో అమ్ముతున్నాడనే ఆలోచన చేస్తారు. కానీ వాళ్ళకి బయోడీజిల్ కంపెనీ ఉన్న వాళ్ళకే మనం అమ్మాలి. ఓకే. అది బయోడీజిల్‌గా కన్వర్ట్ అవుతది. మన దగ్గర కూడా ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్నాయి. ఫ్యాక్టరీలున్నాయి. బెంగుళూరులో ఉన్నాయి. వైజాగ్‌లో ఉన్నాయి. వాళ్ళేం చేస్తారంటే దాన్ని బయోడీజిల్ కింద కన్వర్షన్ చేసి మన బయోడీజిల్ వెహికల్స్‌కి అమ్ముతారు. గవర్నమెంట్ టెండర్‌లు కూడా ఉంటాయి. ఓకే. వెహికల్. అట్లా కాకుండా ఈ రీపర్పస్ యూజ్డ్‌గా మన ఇంట్లో ఏందంటే ఇంతకుముందు గతంలో ఏం చేసేవాళ్ళు చిన్నప్పుడు ఇంత ఆయిల్ మిగిలిందనుకోండి తీసి గిన్నెలో ఎత్తుకొస్తాం. మళ్ళా మిగిలిందనుకో మళ్ళీ అది పోసేవాళ్ళు. అట్లా లాస్ట్‌గా నల్లగా అయిపోయి వచ్చిందాకుంటే లాస్ట్‌ది పారబోసేవాళ్ళు. అది కూడా చాలా మనసు కష్టంగా అసలు ఎంత బాధగా పోసేవాళ్ళది. అంతేనే కదా! ఎప్పుడైనా గానీ ఆయిల్ ఎప్పుడైనా మన సింకులలో పోస్తే గనక అది గడ్డకట్టిపోయి మొత్తము బ్లాకేజ్ అయిపోతది. ఏది డ్రైనేజ్ సిస్టమే బ్లాక్ అయితది. కాబట్టి మీరు 2 టైమ్స్ వాడిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టి మూడో టైం మీరేం చేస్తారంటే కూరల్లో యేసుకున్నామనుకోండి. హ్మ్. కూరలలో కలుపుకుంటాం. దాని నుంచి మళ్ళీ తీయం కదా! అవును. అట్లా లేదా సాంబార్‌లో అదే మనం ఏందంటే తిరగమాత చేస్తాం. అప్పుడు తీయం కదా మనం దేంట్లో. కాబట్టి దానికి వాడుకోవాలి. సార్ ఆయిల్ గురించొచ్చినప్పుడు చాలా డిబేటబుల్ టాపిక్ ఇది. మనం అంతా ప్యాకెట్‌లో కొనుక్కుంటాం. ఒక లీటర్ ప్యాకెట్‌లో కొనుక్కుంటాం. గ్రౌండ్ నట్ ఆయిలు, నువ్వుల నూనె ఏదైనా సరే. అంటే 3 కేజీలు 4 కేజీలు గ్రౌండ్ నట్స్ పెట్టి తీస్తే గాని, ఒక కిలో గ్రౌండ్ నట్ ఆయిల్ రాదు. అది 150కో, 160కో, 200కి అమ్ముతారనుకుందాం.
బట్ కిలో గ్రౌండ్ నట్సే రూ. 150, రూ. 120 ఉంటది. అంటే వీటికి ఎలా వర్కౌట్ అవుతుంది? మనం అంటే ఫేమస్ కంపెనీలు బ్రాండ్ చేసే ఆయిల్ ప్యాకెట్స్ కూడా సేఫా కాదా? చాలా పెద్ద ప్రశ్న ఇది. అందరికి అపోహ ఎక్కువుంది. ఆ! యాక్చువల్‌గా పల్లి నూనె లేకపోతే వేరుశనగ నూనె మీ లెక్కలో కిలో పల్లి ఖరీదు మీరు పెద్ద సూపర్ మార్కెట్‌లోకెళ్ళి కొంటే ఎంతిస్తారు? 120, 120, 120. 130. హ్మ్. హోల్‌సేల్‌లో నేను రూ. 50 ఇస్తున్నా. దానికి హోల్‌సేల్‌గా రైతుకొచ్చేది రూ. 50. ఓకే. మీరు వినుంటారు ఎక్కడన్నా. పల్లి రైతు ఆయనకొచ్చేది రూ. 50. దానికో జీఎస్టీ. ఓకే. తర్వాత ట్రాన్స్‌పోర్టు. దానికి వర్కింగు. అంతా కలిపితే ఆయనకి రూ. 60, 50 రూ. 61 పడతది. ఓకే. పల్లి. దాంట్లో నుంచి మనం ఏం చేస్తామంటే చేసేసిన తర్వాత ఆయిల్ తీసిన తర్వాత మీకు 400 గ్రాములు వస్తది. ఆయిల్. అంతే అవును. కదా! హ్మ్. అంతే వస్తది. దాంట్లో పిట్టు, చెక్క అని అంటారు. హ్మ్. చెక్క వస్తుంది తెలుసుగా. అవును. చెక్క మీకు పిప్పి. పిప్పి. అది. అది రూ. 18, 60 అమ్ముతారు. ఓకే. నేను డేటా తెప్పించా అంతా. వెన్ ఐ వాస్ వర్కింగ్ యాస్ ఎ డీఎఫ్‌సి నేను మొత్తం ఇది నాకు చాలా డౌట్లు ఉన్నవన్నీ తెప్పిస్తా వాళ్ళ దగ్గర నుంచి. ఓకే. అన్నీ. తర్వాత 400 ఎంఎల్‌కి రూ. 41.90 పడింది నెలకి. ఓకే. కిలో పల్లికి రూ. 104.75 పడింది. అది. ఓకే. క్లియర్‌గా అసోసియేషన్ నేను అన్నీ ఒక్క జిల్లానే కాకుండా 5, 6 జిల్లాలను తెప్పించుకునేవాడిని. నూనె మీరనేది ఒక కిలోకి 105 రూ. 104.75 పడింది ఆ రోజు. ఓకే. ఆ రోజు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలుగా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలుగా. ఓకే. ఇప్పుడు మహా అంటే 110 ఉండొచ్చు. అంతే. అంతకని పల్లి రేట్ ఏం పెరగలే కదా! అసలు రైతుల సమస్య ఏందంటే పల్లి రేట్ సరిగ్గా వస్తలేదు సమస్య. అవును. మనం సూపర్ మార్కెట్‌లో పల్లి చూసుకుంటే అది 100 పైనే ఉంటది. అంటే వాళ్ళకేందంటే రూ. 50 కంటే పల్లి ఖరీదు పెట్టేది కష్టం. పోనీ 60కి కొన్నా గాని మనకు నష్టం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు పల్లి నూనె అమ్ముతున్నాయి. అవును. పెద్ద పెద్ద సంస్థలంటే మీకు తెలుసు. వాళ్ళకి పేపర్లు అన్నీ ఉన్నాయి. పెద్ద సంస్థలు. ఆ! వాళ్ళు కూడా పల్లి అమ్ముతున్నారు. కానీ ఇంత నష్టానికైతే ఎవరు అమ్మరు కదా! అంతేగా అమ్మరుగా. ఎప్పుడైనా పల్లీల్లో రిఫైన్డ్ పల్లి ఉండదు. హ్మ్. రిఫైన్డ్ పల్లి వర్కౌట్ కాలేదు చాలామంది కంపెనీలు పెట్టారు గానీ. హ్మ్. వాళ్ళకి ఏందంటే ఫిల్టర్డ్ గ్రౌండ్ నట్ ఆయిలే అమ్ముతారు. ఓకే. మీరు చూడండి. మీరు ఫిల్టర్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ ఎందుకు అమ్ముతారంటే ఏదైనా ఇంప్యూరిటీస్ ఉంటే ఫిల్టర్‌లో పోతాయని. ఇప్పుడు కొన్ని డైరెక్ట్‌గా మనము చెక్క గనుకెళ్ళి తీసుకున్నాము ఇట్లా అంటారు కదా! అదేందంటే ఇంప్యూరిటీ ఒకవేళ నా పల్లీలు గనుక ఎఫ్లోటాక్సిన్‌తో గనుక ఏమైనా ఉంటే హ్మ్. అవి ఇంప్యూరిటీస్‌లో పోవు కదా! అది దాంట్లో అవ్వగా అవును. అవి మనం తినాల్సిందే కదా! అందుకని పల్లీలు ఎఫ్లోటాక్సిన్ ఉందా లేదా అని టెస్ట్ చేయించుకున్న తర్వాత అయితే మనము తిన్నాం గదా! వెళ్ళం కదా! అవును. ఫ్యాక్టరీకి. అదే పల్లీలదే తీసుకోం కదా! అట్లా. అందుకని ఎఫ్లోటాక్సిన్ లాంటివి ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి పల్లీలకొస్తే అది మనకి ఇబ్బందని మనం ఫిల్టర్డ్ తీసుకుంటే సేఫ్ అంటాను. ఓకే. సార్ ఇప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఇయన్నీ అని ఆర్గానిక్ ఆయిల్స్, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ మీ ముందే బాటిల్స్‌లో ఇచ్చి చాలా ఎక్కువ రేట్లకి అమ్ముతున్నారు గదా! వీటిలో ఎంతవరకు కరెక్ట్‌గా ఉంటదంటారు? అది వాళ్ళని అడగాలి సార్. ఎందుకంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఆర్గానిక్‌కి సింబల్ ఉందా లేదా? జెల్విక్ అని ఆర్గానిక్‌కి ఎఫ్ఎస్ఎస్‌ఐ సింబల్ ఇచ్చింది. అది ఉందా లేదా చూసుకోవాలి. ఎప్పుడైనా ఆర్గానిక్ మనం తీసుకునేటప్పుడు. ఆర్గానిక్ అంటారు కదా! హ్మ్. ఆర్గానిక్‌కి మన సింబల్ ఉందా లేదా? సింబల్ ఉంటేనే మనం తీసుకోవాలి. అది ఆర్గానిక్. ఊరికే మనం ఇప్పుడు గోల్డ్‌కి బిఏఎస్ మన ఇప్పుడు హాల్మార్క్ ఎట్లా పెట్టారు? హ్మ్. అవును. అట్లా ఆర్గానిక్ ఉంది సింబల్ ఉంది. సార్ వాటర్ అనేది పెద్ద సమస్య ఇప్పుడు సిటీలో. మీరు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ అంటారో, లేకపోతే ఎక్కడో హిమాలయాల నుంచి తెచ్చిన వాటర్ అంటారో, లేకపోతే ఈ మధ్యన కొత్తగా ఆర్ఓయూబీ అని చెప్పి మధ్యలో మనం అందరం కూడా ఇళ్లలో ఒక యూనిట్ పెట్టుకున్నాం. అయి తాగితే ఏమో మోకాళ్ళ నొప్పులంటారు. తర్వాత ఆల్కలైన్ వాటర్ అనేదో వచ్చింది. అసల ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్‌లో ఈ వాటర్ అనే దానికి డెఫినిషన్ ఏంటి సార్ అసలు? రెండే ఉన్నాయి సార్ మన దగ్గర. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్. మినరల్ వాటర్ యాడెడ్ మినరల్స్ ఉండాలా. ఖచ్చితంగా మినరల్ వాటర్ స్టాండర్డ్ తగ్గట్టుగా ఉండాలా. ఆ స్టాండర్డ్స్‌కి అన్నీ సరిపోవాలా. అప్పుడే అది మినరల్ వాటర్ అవుతుంది. మిగిలిందంతా ప్యాకేజ్ డ్రింక్ వాటర్. కిల్లీ, ఆల్ఫా అదే బిస్లరీ. బిస్లరీ ఇవన్నీ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటరే. ఏదో మనకు అలవాటయిపోయింది. ఆఖరికి అమాయకమైన ప్రజలు ఏమంటారంటే రూ. 5 పెట్టిన 20 లీటర్ల డబ్బా కూడా మినరల్ వాటర్ డబ్బా తాగుతారా అంటారు. మినరల్ వాటర్ అనేది ఏది ఆ డబ్బా చూపిస్తారు. అది కాదు. అది ఫిల్టర్డ్ వాటర్. అది ఆరో ప్లాంట్‌లో అయిన ఫిల్టర్ వాటర్ కాదది. ఫిల్టర్ వాటరే అది. రూ. 20, రూ. 10కి వచ్చేది. బీఏఎస్ అని ఇంతకుముందు గతంలో అటాచ్‌మెంట్ ఉండేది. ఎఫ్ఎస్ఎస్ఐకి. ఇప్పుడు బీఏఎస్ కూడా తీసేసారు దానికి. ఓన్లీ ఎఫ్ఎస్ఎస్ఐ చూసుకోవాలి. ఇంతకుముందు బీఏఎస్ ఉన్నప్పుడు స్ట్రిక్ట్ నార్మ్స్ ఉండేవి. ఉన్నప్పుడు బీఏఎస్ ఉన్నవాడే అది అమ్మాలి. బీఏఎస్ ఉన్నవాడే దాన్ని ప్యాక్ చేయాలి. అదే వాళ్ళ దగ్గర టెస్ట్ చేయించుకుంటే అప్రూవల్ అయితేనే వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఐ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్.
ఓకే. కాబట్టి న్యాచురల్ మినరల్ వాటర్ అదే మన ఇది కంపల్సరీ. న్యాచురల్ మినరల్ వాటర్ అని ఇప్పుడు హిమాలయాలు మీరన్నారు గదా! అవును. వేదిక ఏవో వస్తున్నాయి గదా! ఎవరికి వచ్చిన వాళ్ళు బ్రాండ్‌లేసుకుంటారు. యాక్చువల్ ఏందంటే మినరల్ వాటర్‌కి స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్‌కి కరెక్ట్‌గా ల్యాబ్‌లో ఓకే అయితేనే అది మినరల్ వాటర్. మిగిలినవన్నీ ప్యాకేజ్ డ్రింక్ వాటర్. పొద్దున్న లేస్తే నేను వాటర్ బాటిల్ తాగను అంటే ఉట్టి మంచి వాటర్‌ని ప్యాక్ జేసి ఇస్తున్నారు అంతే. ఓకే. ఫిల్టర్డ్ వాటర్. సరే ఈ ఆల్కలైన్ వాటర్ మీ డిపార్ట్‌మెంట్ కిందకి వస్తదో లేదో నాకు వస్తది. తెలీదు. ఈ వస్తది. ఆల్కలైన్ వాటర్ అని జెప్పి 2,00,000 3,00,000 మీకు తెలిస్తే యూనిట్‌లో అమ్ముతున్నారు. అదేంటంటే ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా చేస్తున్నారు. ఒక స్టాండర్డ్ కంపెనీలేమి ఉండవు వీటికి. పెద్ద కంపెనీలేమి ఉండవు. కొన్ని ఇలా రిఫరెన్స్‌ల ద్వారా అయి అమ్ముతున్నారు. అసలు ఈ వాటర్‌కి ఏంటి సార్ అసలు ఈ ఆల్కలైన్ యాక్చువల్ వాటర్ ఏందంటే పీహెచ్ మన వాటర్‌లో 6.5-7.5 పెట్టాలి. ఆల్కలైన్ వాటర్ ఏందంటే 7.5 కంటే ఎక్కువుంటది. 8.5, 9 దాకా ఉంటది. కాబట్టి వాళ్ళకేందంటే మోకాళ్ళ నొప్పులు రావు. దానివల్ల ఎసిడిటీ గాదు. మనకేంటంటే 7 లోపుంటే మనకి ఎసిడిటీ వాటర్ అవుతుంది. ఓకే. కాబట్టి ఇవన్నీ వస్తాయి. అది తాగితే మంచిది అనేది చెప్పాను కదా సార్. ప్రజలకి ఎంత ఈ మధ్య కాలంలో జాగ్రత్త, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎలా ఉందో అలా బిజినెస్ అట్లా డెవలప్ అవుతుంది. అంతే. సో, సైంటిఫిక్‌గా అంటే మీరు నేనేం చేసిన చూడలేదు సార్. దాంట్లో ఏమి ఎక్కడ కాదు. పాజిటివ్ నాకేం కనపడల. సార్ షవర్మా అని జెప్పి ఒకటి ఉంటుంది. ఒక టవర్ కింద మొత్తం పెడతాడు చికెనంతా. అది కరెక్ట్‌గా అందరికి నీట్‌గా అయ్యేటట్టు రోడ్డు పక్కన పెడతాడు వాడు. అది అలాగే ఉంటది. ఆ టవరంతా పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆడెప్పుడో వండేస్తాడు. అది అలాగే ఉంటది. వ్ వచ్చి ఆర్డర్స్ వచ్చిన బట్టి కట్ చేస్తాడు, ఏస్తాడు. సాయంత్రానికి మళ్ళా ఆ టవర్ అలాగే సగం అయిపోయిన టవర్ అలాగే ఉంటది. అది మళ్ళా తీసుకెళ్ళి మళ్ళా నెక్స్ట్ రోజు ఆడ పెడతాడు. ఈ శవర్మతోనే కార్ఖానా సైడు, ఆల్వాల్ సైడు నలుగురు చనిపోయి మీరు చూసారో లేదో ఒక వీడియో ఒకటొచ్చింది. ఒక ఎలకొచ్చి నీట్‌గా తింటుంది. ఆ షవర్మా కింద టవర్ దగ్గర కూర్చుంది తింటుంది. ఆ వీడియో మీరు చూసారో లేదో? చూడలేదు. ఓకే. కానీ ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఎనీ ప్రిపేర్డ్ ఫుడ్ అంటే తయారు చేసే తయారు చేసే వంటల్లో ఎక్కడ సింథటిక్ ఫుడ్ కలర్ వాడకూడదు చట్ట ప్రకారము. అది అన్‌సేఫ్ ఫుడ్. అన్‌సేఫ్ ఫుడ్ ఈజ్ నాట్ ఎ ఫుడ్. ఇట్ ఈస్ మై ఇది. చట్ట ప్రకారము చికెన్ 65లో కలర్లు, మటన్‌లో కలర్లు, బిర్యానీలో కలర్లు ఇది చట్టరీత్యా వెయ్యకూడదు. నేచురల్ కలర్సే ఎయ్యాల. ఓకే. అది మీరు చక్కగా చెప్పాలి అందరికి. ఎందుకంటే కలర్స్ లీడ్స్ టు కార్సినోజెనిక్. మొన్న మీరొకటి అబ్జర్వ్ చేసారో సమ్మక్క సారక్క జాతర దగ్గర ఒక కోవా బంద్ అని ఒక ఇష్యూ జరిగింది. ఒక ముస్లిం అతను పాపం ఏదో అమ్ముకుంటున్నాడు రూ. 5కి బన్ను. వీళ్ళేదో అతన్ని ఏదో హిందూది, ముస్లిం అన్నారు. అది డిఫరెంట్ టాపిక్. మనకు సంబంధం లేని టాపిక్. బట్ ఆ మొత్తం డిస్కషన్‌లో ఒక వాలిడ్ పాయింట్ అనేది మిస్ అయింది. రూ. 5కి బన్. కోవా బన్. మీరు చూస్తే చాలా చోట్ల వ్యాన్‌లు పెట్టి అమ్ముతున్నారు గూడా. వాడు ఒక కట్ చేసి మధ్యలోకి ఇలా కోవా పెట్టి ఇచ్చేస్తాడు రూ. 5కి. ఒక బన్నో, మిల్క్ పేడతో చేసే కోవా రూ. 5కి ఎలా వస్తదనేది పాయింట్ గదా! అది అసలు ఐస్ క్రీమ్‌లోనే మిల్క్ లేనప్పుడు మీరు ఐస్ క్రీమ్‌లోనే మిల్క్ లేదు బయట. ఓకే. ఆశ్చర్యపోయే వ్యవహారాలు అందరికది. ఓకే. పిల్లలైతే ఆశ్చర్యపోతున్నారు నేను చెప్తుంటే. ఇంకన్నప్పుడు దాంట్లో కోవాలో మిల్క్ ఎక్కడుంటది సార్? సో, ఏంటి సార్ వీళ్ళేం జేస్తారు? అంటే ఏ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి మిల్క్ కోవా జేయడానికి? అంటే కోవా అంటే మిల్క్‌తోనే చేసేది. మిల్క్ చాలా ఉంటది సార్. ఓకే. ఇప్పుడు మనం ఎంత పద్ధతిగా వెళ్ళిపోతుంటామో, వాళ్ళు కూడా ఆ రూట్‌లో వచ్చేస్తున్నారు. ఇప్పుడు కల్తీ చేసేవాడు కూడా మనకంటే ముందు ఫాస్ట్ ఉంటున్నాడు. మనం ఇది వద్దు అనంగానే అది చేసేస్తున్నాడు. వేరేది ఎతుకుతున్నాడు. లేకపోతే ఇన్ని రావు కదా సార్ మనకి. పన్నీర్‌లు ఇవన్నీ ఎట్లొస్తాయి సార్? సార్ సిటీలో మనం మిల్క్ తాగాలంటే, కాఫీ తాగాలంటే, టీ తాగాలంటే మిల్క్ ప్యాకెట్టో లేపోతే ఎవరన్నా ఇంటి దగ్గరకొచ్చి పాలు అమ్మితే వాళ్ళ దగ్గరో జేసుకుంటాం. ఇందులో యూరియా కలుపుతున్నారు. డిటర్జెంట్లు కలుపుతున్నారు. లేకపోతే ఆవులకి, గేదెలకి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు అంటారు. దీనివల్ల లేడీస్‌లో ఇప్పుడు ఒకప్పుడు 13 ఏళ్ళకో, 15 ఏళ్ళకో వచ్చే మెచ్యూరిటీ 7, 8 ఏళ్ళకి కూడా వచ్చేస్తున్నాయి కొంతమందికంటున్నారు. అసలు ఏంటి సార్ అంటే మిల్క్ ఎంతవరకు సేఫ్ మిల్క్? మనం అసలు మిల్క్ తాగాలంటే ఎలాంటి మిల్క్ తాగాలని అంటే ఏం చెప్తారు? పాలు అనేటప్పటికి మనకి ఇవాళ పాల ప్యాకెట్ చూసారు మీరు. మీరేం ప్యాకెట్ వాడారు మీరు చూడరు యాక్చువల్‌గా. చూస్తారా? చూడు. అదేం మిల్క్ అంటే పాలసార అంటారు. అసలు పాలు మనం తాగేది గేదె పాలా? ఆవు పాలా? అనేది కూడా ఆలోచన లేదు జనంలో. వాళ్ళకేందంటే ప్యాకెట్ తెచ్చుకుంటారు. ఆ ప్యాకెట్ మీద ఇంగ్రీడియెంట్స్‌లో మిల్క్ అని ఉంటది. ఇట్ ఈస్ మిక్స్డ్ మిల్క్. అంటే ఆ గేదెనివి, ఆవు అన్నీ కలిపి బయటకొచ్చిన పాలే అవి.
2 కలిపేస్తారు వాళ్ళు. హ్మ్. ఇందులో 5 రకాల పాలుంటాయి సార్ పాలల్లో. హ్మ్. ఒకటేమో ఫుల్ క్రీమ్ మిల్క్. హ్మ్. అంటే బర్రెలు, ఆవులు కలిపినొచ్చింది. అది అబోవ్ 6% ఉంటది. 6% మినిమమ్ ఫుల్ హ్మ్. ఉండాలి. స్టాండర్డైజ్డ్ మిల్క్ అని వస్తది. అది 4.5% ఫ్యాట్ ఉంటది. టోన్డ్ మిల్క్ వస్తది. అది 3% ఫ్యాట్ ఉంటది. హ్మ్. ఇంకా డబుల్ టోన్డ్ మిల్క్ వస్తది. అది 1.5 ఫ్యాటే ఉంటది. ఇంకా స్కిమ్డ్ మిల్క్ వస్తది. అది 0.5% ఉంటది ఫ్యాట్. ఇవి గాకుండా మనకి కౌ మిల్క్ అని సెపరేట్ అమ్ముతారు. అవును. ఆ 3%, 3.5 ఉంటది. ఇది గాకుండా కొన్ని కంపెనీలో బఫెలో మిల్క్ అని అమ్ముతారు. మంచిగా వినండి ఇది. హ్మ్. బఫెలో మిల్క్. బఫెలో మిల్క్‌లో మనకి 6% ఫ్యాట్ వస్తది. ఇన్ని రకాల పాలుంటాయి. మనం ఓన్లీ పాల ప్యాకెట్ అడిగితే వాడు పాల ప్యాకెట్ ఇస్తాడు తెచ్చేసుకుంటాం. అసలు మనం ఏం పాలు వాడుతున్నాం అనేది మీరు చూసుకోవాలి. టోన్డ్ వాడుతున్నామా? డబుల్ టోన్డ్ ఈ ఇది మీరు బఫెలో ఒకటే వాడితే ఓన్లీ బఫెలోనే అది. ఓన్లీ కవ్ వాడితే ఓన్లీ కవ్వే. ఇది నేను మధ్యలో చెప్పినవన్నీ మిక్స్డ్ మిల్కే. హ్మ్. అంటే ఏందంటే మంచి కంపెనీలవి మీరు వాడుకోవచ్చు. ఎందుకంటే అవి డైరెక్ట్ ఫార్మ్ టు హోమ్ రావు మనకి. హ్మ్. అంటే ఫార్మ్ టు హోమ్ అనేది ఎక్కడ జరగదు. అవును. అది కంపెనీకెళ్ళి కంపెనీలో పాస్చరైజేషన్, హోమరైజేషన్ అన్నీ అయిన తర్వాత ప్యాక్స్ అవి మన దగ్గరికొస్తాయి. చిల్లర్లో నుంచి వస్తాయి. చిల్లర్లో నుంచి తీసుకుంటాం. కాబట్టి మనం ప్యాకెట్లు వాడితే మంచిదే. హ్మ్. సరే అంటే నేను ఇందాక చెప్పినప్పుడు గర్ల్స్‌లో మెచ్యూరిటీ అది అనేది ముందే అంత అయిపోతుంది. సైంటిఫిక్‌గా నాకు అనిపియలేదు సార్. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్‌లు తగ్గుతాయి. అట్లయితే ఊళ్ళలో కదా! ఎక్కువ బర్రెలు డైరెక్ట్ పిండి పాసేవన్నీ ఊళ్ళలోనే జరుగుతాయి. అవును. ఇంటి ముందుకొచ్చి అక్కడే జరిగిపోవాలి కదా! యాక్చువల్‌గా. సార్ ఇప్పుడు ఏ2 మిల్క్, ఏ1 మిల్క్, గిర్ కవ్ అంటున్నారు. అయి అంటున్నారు. ఏంటి సార్ అదే ఏ2 మిల్క్ ఏందంటే గిర్ నుంచి గిర్ ఆవుల నుంచి తెచ్చుకుంటారు. తెచ్చి ఏ2 మిల్క్ ఇస్తున్నామంటారు. అది బాటిల్ చేసి సెపరేట్‌గా ప్యాక్ చేసి దానికి రూ. 200 పెట్టి ప్రజలు నేనేమంటానంటే నేను చూసి చాలా డైరీలో చూసా. వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా ఉంది. ఏ2 మిల్క్ ఎందుకంటే లీటర్ 240, 300 అమ్ముతున్నారు ఒకటేసారి. జనం కూడా కొంటున్నారు కదా! హ్మ్. యాక్చువల్లీ అంటే ఏ2 మిల్క్‌లోనూ పెద్ద మనకి ఏం కావాలో అదే తీసుకోవాలి. అంతేగాని దీనికన్నా తేడా నాకేం నేను కూడా తెప్పించుకొని చూసా. హ్మ్. ఏ2 మిల్క్ కూడా టెస్ట్ చేసి చూసాము. దాని ఫ్యాట్, దీని ఫ్యాట్ అంతా సేమే ఉంటది. ఓకే. అంతే కదా! దాని ఫీడ్, దీని ఫీడ్ సేమే. దానికేం సెపరేట్‌గా మేమేస్తాం సార్ ఆర్గానిక్ ఫీడ్ ఏస్తాం ఏదో చెప్తున్నాడు ఆయన. ఈ ఆర్గానిక్ ఫీడ్ ఇవన్నీ యాస్ ఏ నేను జనం నమ్మితే మనం ఏం చేయలేం సార్ అది. సార్ అంటే ఆ మధ్యలో ప్లాస్టిక్ రైస్ అని చెప్పి ఏదో అంటున్నారు. ఏంటి సార్ అదసలు? అవును. యాక్చువల్‌గా ఎఫ్ఎస్ఎస్ఏ క్లియర్‌లీ చెప్పింది ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫుడ్స్. ఈ ఫోర్టిఫికేషన్ అంటే ఉన్న పోషకాలకి అదనంగా పోషకాలు కలపటం. ఓకే. ఎందుకంటే పిల్లలకి మాల్‌న్యూట్రిషను తయారవుతుంది కాబట్టి పిల్లలకు బలవర్ధకమైన ఆహారం ఇచ్చే కార్యక్రమమే ఈ ఫోర్టిఫికేషన్. ఈ ఫోర్టిఫికేషన్ ఎందుకొస్తాయంటే ఎక్కువ మనకి పాలల్లో, బియ్యంలో, ఆటాలో, ఆయిల్స్‌లో వీటిల్లోనే యాడెడ్ విటమిన్స్ అని పెడుతున్నారు. మీరు అబ్జర్వ్ అవును. చేశారో లేదో? అవును. మిల్క్ ప్యాకెట్ మీద కూడా ఫోర్టిఫైడ్ ఎఫ్ సింబల్ పెడతారు. హ్మ్. ఇవి ఏం చేస్తారంటే బియ్యంలో కూడా ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేస్తారు. హ్మ్. అంటే ఒక 100 కిలోల ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేయాలంటే మామూలుగా మనం ఇప్పుడు దాన్ని పౌడర్ చేసేస్తారు బియ్యాన్ని. హ్మ్. చేసి వీటినన్ని యాడ్ చేస్తారు న్యూట్రియంట్స్‌ని. యాడ్ చేసి మళ్ళీ బియ్యంలాగా మిషన్ ఉంది. మిషన్స్‌లో బియ్యంలాగా వస్తాయి. 1 కిలో బియ్యాన్ని 100 కిలో 99 కిలోల రైస్‌లో కలుపుతారు. ఓకే. కలిపి కలిపి మొత్తం అంతా చర్నింగ్ చేస్తారు. తిప్పుతారు. హ్మ్. తిప్పిన తర్వాత అప్పుడు ఏమైపోద్దంటే దాంట్లో మనకి న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉంటాయి. ఇది మనకి 2015, 14 16 నుంచే మన అక్షయ పాత్ర ఉంది కదా! అవును. వాళ్ళు ఎప్పటినుంచో వాడుతున్నారు పిల్లల కోసం. అది. అది ప్లాస్టిక్ రైస్ లాగా ఉంటదది. అది ఒక్క మనం ఆ రైస్‌నే తీసుకొని చేస్తే అది ప్లాస్టిక్ రైస్ లాగా ఉంటది. అంటే మళ్ళీ రైస్ తయారయినాయి గదా! అవును. ఆ అవును. బియ్యం నుంచి పౌడర్ చేసి మళ్ళా మళ్ళా రైస్ తయారు చేసి చేస్తారు. అవును. ఇంకోటి దానికి ఎట్లైనా అంటుకునే గుణం ఉంటది. హ్మ్. బియ్యానికి. ఓకే. ఉంటది కదా! ఇంతకుముందు మనం పేపర్‌లో చిరిగిపోతే అన్నం అంటించుకునేవాళ్ళం గుర్తుందా అవును. అవును. అంటించుకున్నారా అవును. మీరు? అవును. మేమైతే అవును. అంటించాం మేము అంటే కూడా. అంటించుకునే గుణం ఉంటది. అంటే అది ఆ టైప్. ఇంకోటి గోడలకి మనం ఏదైనా అంటించాలంటే పోస్టర్‌లు ఎయడానికి అయ్యే వాడేవారు. అంటే దానికి గమ్ ఉండే గుణం ఉంటది. అది కలిపితేనే అప్పట్లో పెద్ద దుమారం జరిగింది. అవును. ప్లాస్టిక్ రైస్ కింద పడితే ప్లాస్టిక్. పైకి వస్తుంది. అవును. అట్లేం కాదు సార్. దీస్ రైస్ ఆర్ ఫోర్టిఫైడ్ రైస్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో, అది కంప్లీట్‌లీ కంప్లీట్ లీగల్‌గా సేఫ్ మొత్తం. సేఫ్. హ్మ్. మీరసలు ఫోర్టిఫైడ్ రైస్ చూసి మీరు అనుకుంటారు ఏంది ఇట్లున్నాయని. అవునా? ఓకే. మంచిదనమాట అది పిల్లలకి. సార్ ఫుడ్ అడల్టరేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఇలా రైడ్‌లు జరిగినప్పుడు 2 బాగా టాపిక్స్ వినపడతాయి. పన్నీర్ ఒకటి మీరు ఆల్రెడీ చెప్పారు. జింజర్ గార్లిక్ పేస్ట్. సార్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ గురించి చాలా దగ్గర చెప్పా. హ్మ్. జింజరు కిలో రూ. 100 ఉంటది. హ్మ్. గార్లిక్ 150 ఉంటది. 2 కలిపితే 250. హ్మ్. ఓకేనా. అది మనం అంతా పీల్ చేసి అన్నీ చేస్తే మనకొచ్చేది కిలో 600 గ్రాములు వస్తది. హ్మ్. అంతే కదా! అదో అవును. కిలో, ఇదో హ్మ్. కిలో ఏస్తే 400 హ్మ్. పోతది చెత్త. 2 కలిపితే మనకి రూ. 120, రూ. 130 పడతది.
అంతే కదా! అవును. రూ. 120 కావాలి కదా! అంతే. రూ. 120 ఉన్న జింజర్ గార్లిక్ పేస్ట్‌ని రూ. 50 కిలోగా రూ. 40 హోల్‌సేల్‌గా 50 హ్మ్. హోల్‌సేల్‌గా 40 హ్మ్. రిటైల్‌గా 50 డబ్బాలు పెట్టి అందులో వేసి సీల్డ్ చేసి దానికి మిషన్లు నడిపి వర్కర్స్‌ని పెట్టి వర్కర్స్‌కి మీరన్నట్టు హెల్త్ సర్టిఫికేట్లు ఇవన్నీ ఖర్చులు పెట్టుకుంటా ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ తీసుకొని మళ్ళీ దాన్ని డబ్బాలో వేసి సీల్ వేసి దాని మీద లేబులింగ్ వేసి తయారు చేసి పంపడానికి రూ. 50 వర్కౌట్ అవుతుందా సార్? హ్మ్. మనం జనరల్‌గా అవును. వర్కౌట్ అవ్వదు. ఎలా ఇంతకంటే వర్కౌట్ తక్కువ అవుద్ది? ఇంతకంటే తక్కువ వాడు 40కి ఇస్తున్నాడు అబ్బా అంటాడు ఒకడు. హ్మ్. ఆ 40కి ఎట్లా ఇస్తాడు వాడు? ఎక్కడి నుంచి ఇస్తాడు? వాడి అల్లం ఎక్కడ? వాడి ఎల్లిపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? వానికి వెల్లుల్లిపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ఆలోచన తక్కువ. అందులో ఏం కలిపాడు చూస్తామంటే బూడిద గుమ్మడికాయ నుంచి కాయలు, అట్టలు, పేపర్లు హ్మ్. ఇవే కలుపుతాడు వాడు. బూడిద గుమ్మడికాయ కలిపితే పోన్లే ఫుడ్‌దే కదా ఫుడ్ అనుకోవచ్చు. కలిసిపోద్ది సార్. అట్టలు, పేపర్లు కలిపితే వాడు మిషన్‌లో ఏసి నడిపించేస్తాడు. ఓళ్ళు పెట్టేస్తారు. ఇంతెత్తు అది చూస్తాం కదా! మనం ఎట్లుంటాయి ఆ బొమ్మలు చూస్తుంటే. చూసారు కదా! కాబట్టి రూ. 50, రూ. 40కొచ్చే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మంచిది కాదు ఆరోగ్యానికి. లే మనం స్మెల్ అయితే వస్తది. మీకు జింజర్, గార్లిక్ 2 కలిపితే కొంచెం ఉంటే చాలు సార్ స్మెల్ వస్తది. హ్మ్. మామూలుగా వాటి గుణమే అంత సహజ గుణం. అటువంటప్పుడు అదేంటంటే నూనెలో ఏసారనుకోండి మొత్తం అందులో నీకు గుమ్మడికాయలున్నా పోతాయి, ఏదున్నా పోతాయి. కాబట్టి రేటు చూసి, లేబుల్ చూసి, ఆ వస్తువు ధర మార్కెట్‌లో ఎంతుంది, వీడెంతకి ఇస్తున్నాడో చూసి, ఎంత ఆఫర్ ఇచ్చినా వాడు 150, 100 ముందే కొని పెట్టుకున్నాడు వాడు. లాస్ట్ ఇయరే ఉన్నాయి వాడిది. లాస్ట్ ఇయర్ అయితే ఉండవు కదా! ఎండిపోతాయి కదా! హ్మ్. ఎండిపోయే వస్తువులు కదా! అవును. ఇది కందిపప్పు అంటే లాస్ట్ పెరిషబుల్ థింగ్స్ అవి. అన్నప్పుడు 100 కంటే చూసి కొనండి అంట. జింజర్ గార్లిక్ పేస్ట్ అందుకని పెద్ద ఎత్తున అంత దుమారం జరిగింది చూసారు కదా! ఎక్కడ పోయినా మూసేస్తున్నారు. చిన్న డబ్బాల్లో కొనకండి. రూ. 50 కిల్ 100 గ్రాములు ఒక రూ. 12 అట్లా ఉందనుకోండి. మీకు ఓకే. రూ. 15, రూ. 20 ఓకే. అప్పుడు మంచిది. వాడికి లాభం రావాలి కదా! సరే, ఘీ అనేది ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్. ఘీ అనేది అసలు మనకి సిటీల్లో మనకు పాలే ఉండవు కాబట్టి మనం పాలు కాసుకొని తోడు పెట్టుకొని వెన్నదీసి నెయ్యి కొనుక్కోవడం అనేది ఉండదు. సో, ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ రూ. 150కి, 200కి, 300కి, 500కి నాకు అన్నిట్లికంటే సర్ప్రైజింగ్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ మేకింగ్‌లో ఆ కాంట్రోవర్సీ ఏదో జరిగాక నెయ్యి టెండర్‌లన్నీ చూపిచ్చారు. కిలోకి 200 కనో, 300 కనో, 400 కనో ఆడు టెండర్‌లేస్తున్నాడు. అసలప్పుడు మనం ఆయిల్‌తో మాట్లాడుకున్నట్టే అసలా మిల్క్ లీటర్ ఎంతుంది? వాడు ఇంతకి ఎలా సప్లై చేస్తాడు అనేది బిగ్ క్వెషన్ గదా! అసలు ఈ నెయ్యిలో జరిగే అడల్టరేషన్ ఏంటి సార్? సార్ నెయ్యి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కిందకి వస్తది. ఆయిల్ దాంట్లో తీస్తారు కాబట్టి. ఈ నెయ్యిలో 2 రకాల కల్తీలుంటాయి సార్. ఒకటి కలిపితే వాడు వనస్పతి కలపాలి. హ్మ్. 2 కలిపితే పామాయిల్‌ని కలపాలి. పామాయిల్ కలిపాడనుకోండి, వనస్పతి కలిపితే ఫస్ట్ చెప్తా. వనస్పతి కలిపితే వనస్పతిలో స్మెల్ వస్తది మీకు. మీరు ఒకవేళ డాల్డాతో అదే వనస్పతితో చేసిన లడ్డు ఏదైనా తింటుంటే, ఏంటి ఇది వనస్పతితో చేశారా? డాల్డాతో చేశారా? అని అడుగుతారు. అవును. నెయ్యితో చేస్తారు. అదే పామాయిల్, నెయ్యి కలిసాయనుకోండి మీరు గుర్తుపట్టలేరు. పామాయిల్‌కి గడ్డకట్టే ఇదుంది. నెయ్యికి గడ్డకట్టే గుణం ఉంది. పామాయిల్, నెయ్యి కలిపినప్పుడు ఇది కిలో, అది అరకిలో కలిపితే చాలు నెయ్యి. కిలోన్నర తయారైపోయింది. అందుకనే ఊర్లల్లో గాని, ఎక్కడ గాని ఇంటి ముందు గాని వచ్చి రూ. 150 కిలో, 200 కిలో నెయ్యి అంటారు. ఎట్లొస్తది సార్ 200 కిలో? జనరల్‌గా ఆలోచిద్దాం. 200 కిలో నెయ్యి ఎట్లా వస్తది అని ఆలోచన చేస్తే అదే జరిగేది. అంటే 2 ఈడబులే కాబట్టి ఏం కాదంటారు అందరూ. 2 ఈడబులే కదా సార్ ఏం కాదు ఆరోగ్యానికి అంటున్నారు. కానీ ఎకనామికల్‌గా నష్టపోతున్నాం మనం. మంచిది కూడా కాదు. నెయ్యి అనుకోని నేను వేసుకున్నప్పుడు దాంట్లో పామాయిల్‌ని కలపడం అనేది తప్పంటున్నాను. సార్, మీరెప్పుడన్నా ఏదైనా దేవస్థానాల మీద ఇలాంటివి చెక్ చేసారా సరే. మీ కెరియర్‌లో? హ్మ్. యాక్చువల్‌గా ఎఫ్ఎస్ఎస్ఏలో ఈట్ రైట్ టెంపుల్ అనే ప్రోగ్రామ్ వస్తుంది. ఈట్ రైట్ టెంపుల్. మీరు గత ఒక 6, 7 సంవత్సరాలు నేను 2018 నుంచి ఇప్పటిదాకా తెలంగాణలో దేవుని దయ వల్ల ఎక్కడ ఏ రిపోర్టు మీకు ఎక్కడ మీకు ఏది పలానా తిని ఇట్లా జరిగిందనేది ఎక్కడ మీకు వార్త రాలా. ఎందుకంటే తెలంగాణలో ఉన్న టెంపుల్‌లో మాక్సిమం పెద్ద పెద్ద టెంపుల్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది ఎఫ్ఎస్ఎస్ఏ ద్వారా. చిన్నప్పటి నుంచి జరిగిందది. 2018 నుంచి ట్రైనింగ్ రెగ్యులర్. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి, ఆ గుళ్ళలో ఎవరైతే ప్రసాదాలు తయారు చేసేవాళ్ళున్నారో, ఎవరైతే స్టోర్ రూమ్‌కొచ్చే సామాన్లు తయారు చేసే స్టోర్ రూమ్‌లో పెడతారో, వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చి,
ఏ విధంగా తయారు చేయాలి? ఏ విధంగా శుభ్రంగా శనగపప్పులు ఎట్లా తెచ్చుకోవాలి? శనగపప్పే కదా! అవును. శనగపప్పు, నెయ్యి ఇవన్నీ ఏ విధంగా చేయాలి? ఏ విధంగా మనము బూందీ తయారు చేసుకోవాలా? ఏ విధంగా వాడాలా? అనేది వాళ్ళకు తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి మనకి యాదగిరిగుట్ట టెంపుల్‌కి, తర్వాత వేములవాడ రాజేశ్వర టెంపులు, తర్వాత మన బాసర సరస్వతి దేవి టెంపులు, భద్రాచలం శ్రీరామచంద్ర టెంపులు, మన గద్వాల టెంపుల్ వీటన్నిటికి ఎఫ్ఎస్ఎస్ఐ అప్రూవ్డ్. భద్రకాళి టెంపుల్ కూడా ఎఫ్ఎస్ఎస్ఐ అప్రూవ్డ్ ఈ ట్రేడ్ టెంపుల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవే కాకుండా మన స్వాముల వారి ఆశ్రమాలు కూడా చేయించుకుంటున్నారు. మన చెన్నజీర స్వామి ఆశ్రమం కూడా వాళ్ళు తయారు చేసి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వటం వాళ్ళు చేసుకుంటాం జరిగింది. మొన్న కూడా నేను ఇక్కడ మన అది ఎట్లా దిండుగల్లో ఆశ్రమం ఉంది స్వామిది. వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. వాళ్ళకు కూడా ప్రసాదాలు ఏ విధంగా తయారు చేయాలో, ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా శుభ్రత పాటించాలా, ఏ విధంగా భక్తులకు చేరేయాలా అనేది ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి రెగ్యులర్ ట్రైనింగ్ అయితే ప్రాసెస్ ఉంది. సార్ దేవస్థానాల్లో ఫుడ్ కామన్ పీపుల్‌కి ఒక ఫుడ్‌కి ఇంతకంటే తక్కువ ప్రైస్‌కి ఇవ్వలేరు అనే నాలెడ్జ్ ఉంటది మనకి. కొంతమందికి ఉండొచ్చు. వ్యవస్థలకైతే ఆ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. ఒక ఐటెమ్ ఎంతకంటే ప్రొక్యూర్ చేయడానికి ఇంత అవుతదని చెప్పి. బట్ దేవస్థానాల్లో కూడా ఎల్1, ఎల్2, ఎల్3 అని చెప్పి ఇది చేస్తారు. తక్కువ కోట్ చేసినోడికే ఆ టెండర్ ఇస్తారు. అలా చేసినప్పుడు ఆ తక్కువ మ్యాచ్ చేయడానికి వాడు కంపల్సరీగా కల్తీ అనేది చేయాలి. ఏంటి సార్ ఈ ఈ మీరెప్పుడైనా అడ్వైస్ చేయలేదా ఈ దేవస్థానాల్లో ఈ టెండరింగ్ సిస్టమ్ మారాలని? దేవస్థానం టెండర్ సిస్టమ్ లేకపోతే అందరికి అవకాశం రాదు కదా! హ్మ్. అందరూ సేవ చేయాలనుకుంటారు. దేవస్థానం సప్లై చేయాలి. లడ్డు మాదే అబ్బా! నేనే తయారు చేస్తాము. నేనే కాంట్రాక్టర్ అని చెప్పుకోవాల్సొస్తది నెంబర్ 1. ఇంకోటేంటంటే సైజ్ ఆఫ్ ద లడ్డు, వెయిట్ ఆఫ్ ద లడ్డు అనేది కంపల్సరీ చూసుకోవాల్సొస్తది. ఓకే. అది ఎల్1 చేస్తాడా? ఎల్2 చేస్తాడా? అనేది అంటే సైజ్ ఆఫ్ ద లడ్డు అండ్ ఇంగ్రీడియెంట్స్ ఏమేస్తారు? కొంతమంది ఏంటంటే ఇలాచి మంచిగా ఏసి చేస్తారు. కొంతమంది ఏందంటే పట్టినప్పుడు శనగపప్పు, మంచి శనగపప్పు పెట్టము. ఇవన్నీ అంటే గ్రేడ్ 1 శనగపప్పు, గ్రేడ్ 2 శనగపప్పులు ఉన్నాయి కదా! బయట. హ్మ్. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటాయి కదా! అట్లానే నెయ్యిలో కూడా గ్రేడ్ 1 నెయ్యి, గ్రేడ్ 2 నెయ్యి ఉంటాయి కదా సార్! అట్లా ఎల్1, ఎల్2 బట్టి చేయాల్సొస్తది అంతే. అంతేగాని దాంట్లో వాళ్ళు చేయాల్సిన ఇంగ్రీడియెంట్స్ చేయాల్సొస్తది. లేకపోతే ఆ టేస్ట్ రాదు. హ్మ్. ఆ టేస్ట్ రాకపోయేటప్పటికి ఎట్లైనా అది కష్టమవుతది. దాని మీద నిఘా వాళ్ళుంటారు. ఇంటర్నల్ వాళ్ళుంటారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం శాంపుల్ తీయటం, ల్యాబ్‌కి పంపడం అనేది జరుగుతది రెగ్యులర్‌గా. సార్ ఫూ ఫ్రూట్స్ రైపెనింగ్ అనేది చాలా పెద్ద టాపిక్కు. చాలా మనందరికీ తెలిసిందే ఈ కార్బైడ్ వాడతారు అయన్నీ అని జెప్పి. అసలిప్పుడు విజయ్ కుమార్ గారి ఇంట్లో ఫ్రూట్స్ తినాలంటే ఏది ఎక్కువ ప్రమాదకరమైన ఫ్రూట్సు ఈ విషయంలో ఈ ఫ్రూట్స్ రైపెనింగ్ అనేది ఏది తక్కువ? అంటే ఏది క్లీను అని జెప్పి నేను అడగను అసల. ఏది తక్కువ ప్రమాదమైన ఫ్రూట్సు? ఏయి ఎక్కువ ప్రమాదమైన ఫ్రూట్స్? సార్ అది ఏ ప్రమాదమైనా మనం సేఫ్‌గా తినే కార్యక్రమం చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్‌కి గతంలో కార్బైడ్ ఏయటము, కార్బైడ్ వల్ల చేయటం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి దీని మీద యుద్ధం అయితే ప్రకటించింది ఎఫ్ఎస్ఎస్ఐ. 2011లో వచ్చిన తర్వాత 14 నుంచి యుద్ధం చేసింది. చేసిన తర్వాత దానికి ఇథఫాన్ తోటి మనం పండించుకోవచ్చు అనేది పెట్టింది. ఇథఫాన్ సాచెట్ కూడా ఒక 10 కిలోల ట్రేలో ఒక ఒ ఒక సాచెట్ తడిపి పెడతాము. ఏది పండ్లకి టచ్ చేయకుండా కింద పెడతాము. దాని నుంచి ఇథిలిన్ గ్యాస్ రిలీజ్ అవుతది. ఇథిలిన్ గ్యాస్ రిలీజ్ అయింది 24 అవర్స్ తర్వాత తీసేస్తాము. అదేంటంటే సేఫెస్ట్ పండు ఇంకా. ఓకే. దాన్ని మనం కడిగి తినొచ్చు చక్కగా. అట్లా కాకుండా కార్బైడ్ అయితే లేదు. కార్బైడ్‌తో పండు కానీ నిగనిగలాడుతున్నది కార్బైడ్ తినటం అనేది వదిలేసాం. ఈ ఇథఫాన్‌ను కూడా ఈ ఇథిలిన్ గ్యాస్ కూడా ఇథఫాన్ సాచెట్లు కూడా 4, 5 తొందర పండటానికి ఏస్తే మాత్రం అది తప్పు. ఏదైనా పండు మనం కడిగి తినటం అనేది ఉత్తమం. ఇది తెచ్చామా, కోసామా తినేది కాకుండా ఒకసారి రన్నింగ్ ట్యాప్ కింద కడిగితే మంచిది. మామూలు ట్యాప్ కంటే రన్నింగ్ ట్యాప్ అంటే మామూలు వాటర్‌లో కడిగి రన్నింగ్ ట్యాప్ కింద కడిగి కొంచెం చక్కగా నీట్‌గా చేస్తే పోతాయి. ఏదైనా గానీ కొసలు ఏదైతే ఉంటదో పండు పైన ఉంటదో దాన్ని జర క్లీన్‌గా కడగాలి. తినొచ్చు. తినొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మామిడికాయలు అయన్నీ బాగా యెల్లో కలర్‌లో అన్నీ బయట దొరికే మామిడి పళ్ళన్నీ అలాగే అయ్యే కలర్‌లో ఉంటాయి కదా! ఇథిలిన్‌తోనే వస్తాయి సార్ అవి. చక్కగా పండుతాయి. కొన్ని చెట్టు కాయలని జెప్పి అమ్ముతున్నారు. అయ్యేంటి సార్? నిజమేనా చెట్టుకు కోసిన కాయలేనా? చెట్టు నుంచి కోసి ఒక దగ్గర పెట్టిన తర్వాత దానికి ఏదన్నా కార్బైడ్ గానీ, ఏదైనా ఏస్తాడేమో డౌట్ తోటి చెట్టు నుంచే తెచ్చుకుంటున్నారు. చెట్టు నుంచి తెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఇథిలిన్ గ్యాసు వాటితో పండింది ఇదని చెప్తారు కదా! మామూలు డబ్బాలో అయితే. అదే చెట్టు దగ్గరైతే డైరెక్ట్ పండుతదంటే చెట్టుకి కూడా ఇథిలిన్ పెడతారు కదా! చెట్టుకు కూడా పెడతారా చెట్టు అది? దగ్గర పెట్టొచ్చు ఇథిలిన్ గ్యాస్. ఓకే. ఇథిలిన్ పెస్టిసైడ్ సార్ యాక్చువల్‌గా. ఇథిలిన్ ఇస్ ఎ పెస్టిసైడ్. దాన్ని మనము ఇథిలిన్ గ్యాస్ కింద కన్వర్ట్ చేసి చేసుకుంటాం అంతే. సార్ మనం ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏనియో లేకపోతే ఈ హెచ్‌ఫాస్టనో వీళ్ళ రేటింగ్స్ ఇస్తున్నారు కదా రెస్టారెంటు. ఒక ప్యారలల్ ఇండస్ట్రీ అనేది జరుగుతుంది ఫుడ్ ఇండస్ట్రీ. ఈవేళ రేపు ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత
ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఫుడ్ బ్లాగర్స్ అని జెప్పి వచ్చారు. ఏదన్నా ఒక బ్రాండ్‌ని పైకి లేపాలన్నా, లేకపోతే దాని కింద పడేయాలన్నా వీళ్ళ వల్లే అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్‌లో షార్ట్స్ లేకపోతే ఇన్‌స్టాలో రీల్స్ పెడుతున్నారు వీళ్ళు. అక్కడ బావుంది, ఇక్కడ బావుందని జెప్పి. కొంతమందేంటంటే రెస్టారెంట్‌లు వాళ్ళ సేల్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే వీళ్ళ చేత రీల్స్ కొంతమంది డబ్బులిచ్చి చేపిస్తున్నారు. ఎక్కడో కొంతమంది జెన్యూన్‌గా ఇస్తున్నారు. అసలు ఏంటి సరే వీళ్ళ మీద ఏదైనా నిఘా ఉంటదా? ఏముండదు సార్ వాళ్ళ మీద. వాళ్ళంతా ఏముండదు. యాక్చువల్ ఏందంటే ఏదైనా పబ్లిసిటీ చేస్తే మనం నమ్మాలి అంటే హోటల్ వాడు చేసిన పబ్లిసిటీని మనం నమ్మాలి. అంతే. హోటల్ వాడు మా దగ్గర ఈ రకంగా ఉంటాయి, ఈ రకంగా ఉంటాయని హోటల్ వాడు కూడా పబ్లిసిటీ చేసుకుంటాడు కదా! ఓన్‌గా. స్వీట్ షాప్స్ గానీ, హోటల్స్ గానీ చేసుకుంటారు కదా! వాళ్ళనే నమ్మాలంట నేను. ఈ మధ్యలో వాడొచ్చి అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది అంటే మనం ఎట్లా నమ్ముతాం సార్? వాడికి బాగుండొచ్చు. నాకు బాగుండకపోవచ్చు కదా! హ్మ్. కాబట్టి హోటల్ వాళ్ళే వాళ్ళ సొంతంగా ఏదైనా ఇప్పుడు మరి ఏదైనా వస్తువు కొనాలంటే కంపెనీ వాడు చెప్పిందే మనం ఎక్కువ ఆలోచిస్తాం. హ్మ్. అవును. అంతే కదా! రివ్యూస్ చూసుకొని పోయేటంత ఇది కాదు. ఇదేదో సినిమా కాదు కదా! భోజన కార్యక్రమ వ్యవహారం. తినే వ్యవహారం ఇది. తినే వ్యవహారం కాబట్టి దీనికి జాగ్రత్తగా హోటల్ వాడు ఏం చెప్తున్నాడు, హోటల్ వాడు ఏం సప్లై చేస్తున్నాడు, వాళ్ళు ఈ విధంగా తయారు చేస్తాము, ఈ స్వీట్లు ఈ నెయ్యితో తయారు చేస్తాము, మాది నేతి మిఠాయిల షాపు అని ఆయన ఎప్పుడైతే చెప్తాడో దాన్ని మనం నమ్మి కొనుక్కోవాలంతే. సిటీలో ఇన్ని రైడ్స్ జరుగుతున్నప్పుడు నాకొచ్చిన ఒకే ఒక డౌట్ చాలామంది అడుగుతారు. మీరు రేటింగ్స్ ఇస్తున్నారు గదా! ఈ రేటింగ్స్ ఎందుకు డిస్‌ప్లే చేయడం మ్యాండేటరీ చేయరు? ఇంకొకటి కిచెన్ అంతా కూడా గ్లాస్ డోర్‌లు పెట్టి ఓపెన్ కిచెన్‌లు పెట్టేస్తే చాలా వరకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది కదా! అని చెప్పి యూజర్స్ డౌట్. ఎందుకు ఆఫీసర్స్ గాని, డిపార్ట్‌మెంట్ గాని ఆ విధంగా చర్యలు తీసుకోరు? నేనేమన్నా సార్ నాదొకటే కోరిక ఎప్పుడైనా గానీ, నాకు డైనింగ్ ఏరియాలో నాకు కిచెన్‌ది డిస్‌ప్లే ఎల్‌సీడీలో డిస్‌ప్లే అవుతుంది. ఎల్‌ఈడీలో డిస్‌ప్లే అయితే చూడాలన్న కోరిక నేను చాలా ఇంటర్వ్యూలో ఇదే చెప్పాను. అది ఉన్నప్పుడే ప్రజలకి నమ్మకం అనేది ఏర్పడుతది. ఓపెన్ కిచెనే నేను లేచి ఆ కిచెన్‌లోకెళ్ళడు గదా! అవును. డైనింగ్ హాల్‌లో కూర్చున్న ఆయన లేచి కిచెన్‌లోకెళ్ళి చూడడు గదా! ఇక్కడ కూర్చున్న ఆయనకి డిస్‌ప్లే అక్కడ సినిమా పాటలు అదేది ఎల్‌ఈడీలు ఏదో పెట్టకుండా ఏస్తారు ఐపీఎల్ అవన్నీ మ్యాచ్‌లు. మ్యాచ్‌లు పెట్టకుండా మీ కిచెన్‌ని మీరు డిస్‌ప్లే చేస్తే పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ. రాబోయే కాలంలో అందరూ ధైర్యంగా తినటానికి ఒక మార్గదర్శనం చూపించినట్టు అవుతది. ఈ సేఫ్టీ సర్టిఫికేట్‌లు ఎందుకు డిస్‌ప్లే చేయాలనేది మ్యాండేటరీ చేయరు సార్. ఈ స్కోర్‌లు ఏదైతే 63 బై అది 117 63 అవి ఇచ్చింది ఎఫ్ఎస్ఓలు వాళ్ళ ద్వారా ఇచ్చినారు. ఇది మన ఎఫ్ఎస్ఎస్ఏలో ఎక్కడ మార్కులు డిస్‌ప్లే చేయమని లేదు. హైజీన్ రేటింగ్ సర్టిఫికేట్ తీసుకోమని చెప్పింది. హైజీన్ రేటింగ్‌లో 5 స్టార్స్ ఉంటాయి. 5 స్మైలీస్ ఉంటాయి. దానివల్ల ఏందంటే టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద హైజీన్ గాని, శానిటరీ కండిషన్స్ గాని, క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్. దాన్ని మళ్ళీ సెపరేట్‌గా టెస్ట్‌కి పంపడము, టెస్ట్ రిపోర్ట్స్ రావటము, తర్వాత వాటర్‌ని టెస్టింగ్‌కి పంపడము, వాటర్ రిపోర్ట్స్ రావటము. ప్లస్ ఏదైతే నేను ఇందాక ఫస్ట్‌లో మీకు చెప్పానో, ఏ పెస్ట్ కంట్రోల్ 100% చేయగలిగితేనే అందులోకి ఇవన్నీ రావు. ఇంకోటి వాటర్ ల్యాగ్‌లు మన దగ్గరికెళ్తే అక్కడే మొత్తం వాటర్ పోవటానికి ఉంటది గానీ, అది బ్లాక్ అయిపోయి ఉంటది. దాంట్లో అన్ని చెత్త చెదారం వేయటము కాకుండా వాటర్ వెళ్ళిపోయేటట్టు ఉండాలా. ఎక్కడ స్టాగ్నేట్ కావద్దు. అలా ఉంటేనే కిచెన్‌లోకి మనం వెళ్ళగలం. ఇంతంత షూస్ ఏసుకొని కిచెన్‌లో తిరుగుతుంటారు వాళ్ళు. అవసరం లేదు గదా! కిచెన్‌లో గూడా క్లీన్ చేసేది పెట్టుకోవాలి. మన హౌస్ కీపింగ్ వాళ్ళు ఏదైతే డైనింగ్ హాల్ క్లీన్ చేస్తూ తిరుగుతుంటారు. మీకు కనపడతారు. చూసారా హోటల్‌లో? అవును. అట్లనే వాళ్ళు కిచెన్‌లో గూడా క్లీన్ చేస్తూ కనపడాల. కిచెన్‌లో ఎక్కడ క్లీనింగ్ అనేది తక్కువుంటది. తర్వాత టేబుల్స్ పెడతారు. టేబుల్ ర్యాక్స్ పెడతారు. ర్యాక్స్ లోపల క్లీన్ చేసేవాడు ఉండడు. ర్యాక్ దగ్గర పెట్టేవాడు ఉంటాడు. దానికి మూతలు పెట్టేవాడు ఉండడు. మూతల మీద డేట్లు ఏదైనా గాని క్లోజ్ చేసి దాని మీద డేట్లు, ఎక్స్‌పైరీ డేట్ అదే ఇవాళ చేసింది రేపా, 24 అవర్సా, 48 అవర్సా అనేది డిస్‌ప్లే చేయాలి. ఫ్రిడ్జ్‌లో మాత్రం నాన్ వెజ్, వెజ్ సెపరేట్‌గా పెట్టాలి. పెట్టి దేని దాన్ని క్లోజ్ చేస్తేనే మనము దాన్ని హైజీన్ రేటింగ్ సర్టిఫికేట్‌కి వాళ్ళు అర్హులు. ఇలా మీరు చెప్పిన వాళ్ళని హైజీన్ రేటింగ్‌కెళ్తే వాళ్ళకి 2 స్టార్‌లు వస్తాయో, 3 స్టార్‌లు వచ్చేది కూడా కష్టమే. అట్లా. సార్ ఫైనల్లీ బిఫోర్ వి క్లోజ్ అసలు ఏది డిప్లొమసీ లేకుండా చెప్పండి. హైదరాబాద్‌లో పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ నుంచి, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ నుంచి, మామూలు రెస్టారెంట్స్ దగ్గర నుంచి అండ్ స్ట్రీట్ ఫుడ్ దగ్గర నుంచి అంటే నూడిల్స్ బళ్ళు, పునుకులు అయ్యి వగైరా సైకిల్స్ మీద పెట్టేవారు. కుమార్ ఆంటీ స్టార్‌లు ఇయన్నీ పెడితే అసలు బయట ఫుడ్ తినడం అనేది ఎంత సేఫ్ హైదరాబాద్‌లో? ఏదైనా ఆగి చూసి తినండి. హోటల్‌లోకెళ్ళేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి, బాగుంది, హైజీన్ రేటింగ్ బాగుంది అనిపిస్తేనే వెళ్ళండి. మార్కులు చూసి, వీడియో చూసి వెలిసేది కాదు కదా! భోజన కార్యక్రమం ఇది మనం చేసేది. అవును. మన ఆరోగ్యం ఎళ్లి మనం అనారోగ్యం పాలు కావద్దు. ముందే నేనెప్పుడంటా పళ్ళు ఎవరికిస్తాం మనం? అనారోగ్యం ఉన్నోడికి పళ్ళు తినరా బాబు అంటాం. కానీ పళ్ళు తిని అనారోగ్యం తెచ్చుకోకూడదు. అవును. అంతే కదా! ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళాల్సిందే. అట్లా
మీరు కూడా తినేటప్పుడు ఆలోచించి 1, 2 సార్లు ఆలోచించాలి కదా! ఏదన్నా. ఆగి చూచి వెళ్ళమని బోర్డులు ఎట్లా పెడతారో, తినేటప్పుడు ఆగి చూచి తినండి. టకటక తినేయకండి. ఏదో వేడి వేడిగా ఉంది కానీ ఏది తిన్నా వేడి వేడిగా తినండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఓకే. ఫర్ యువర్ టైమ్ సార్.